ఏంటి 10 లక్షల్లో ఒకరు అని ఒక ప్రసంగం చేశారు. దాన్ని నేను ఈరోజు మీకు కొంచెం పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్రైజ్ లో కృప కలుగును గాక. 10 లక్షలలో ఒకరు, అవునా? ప్రైజ్ లో కృప కలుగును గాక. ఆమేన్. ఇది ఒక రేషియో. దీని ఏమంటారంటే రేషియో. 10 లక్షలలో ఒకరు. ఆమేన్. మనందరూ తెలుసు, జాబులు వచ్చేటప్పుడు పిల్లలకి ఇప్పుడు ఒక రేషియో ఉంటుంది అనమాట. ఒక పోస్ట్కి ఎంతమంది ఉన్నారు, ఒక పోస్ట్కి ఒక 1000 పోస్టులు ఉన్నారనుకో, ఒక 10,000 మంది ఉన్నారనుకో, అప్పుడు ఎంతమంటారు? ఒక పోస్ట్కి ఎంతమంది ఉంటారు? 10,000 మంది ఉంటారు. ఒక పోస్ట్కి 1000 పోస్టులు ఉన్నాయి. 1:100 ఉండేది. ఒక్కొక్క పోస్ట్కి 100 మంది ఉంటారు. అంటే ఒక్కొక్క పోస్ట్కి 100 మంది పోటీ పడుతున్నారు. ముందు ఒక పోస్టు 100 మంది పోటీ పడుతున్నారు. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. అట్లా రేషియో అనమాట అది. ఓకే, ఇప్పుడు ప్రాఫెట్ ఒక మెసేజ్ చెప్పాడు, 10 లక్షలలో ఒకరు. అంటే 10 లక్షలకి ఒక్కళ్ళు. ప్రైజ్ లా 10 లక్షల నుంచి ఒక్కళ్ళే వెళ్తున్నారు బయటికి. కృప కలుగును గాక. ఇది చాలా ఉన్నతమైన పోరాటం కదా. ఆమేన్. 10 లక్షలలో ఒకరు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. కృప కలుగును గాక. వాస్తవానికి ఈ రేషియో ఏ రీతిగా తీయబడుతుంది, ఏ రీతిగా ఈ ఫిల్టర్ జరిగింది? ఆమేన్. ప్రాఫెట్ దీని నుంచి ఈ ప్రసంగం చేశాడు. ఆయన 65లో చేశాడు. దీన్ని 4 నెలల్లో చేసాడు. ఈ యొక్క ప్రసంగం 65లోనే 4 నెలల్లో చేశాడు. 10 లక్షలలో ఒకరు అని. ఆమేన్. ఎందుకు దేవుడు ఈ తలంపును ఆయనకిచ్చాడు? హీ ఈజ్ ప్రాఫెట్. మనం అందరం నమ్ముతున్నాం. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవితం సాధారణంగా ఉంది. ఆయన మాటలు సాధారణంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన విధానము చాలా సాధారణంగా ఉన్నది. ఆయన స్టడీ సాధారణంగానే ఉన్నది. ఆయన యొక్క భాష కూడా సాధారణంగానే ఉంది. ఆమేన్. ఆయన ఇల్లు కూడా సాధారణంగానే ఉంది. ఆమేన్. ఆయనకున్న అన్ని కూడా సాధారణంగానే ఉన్నాయి. ఆయన సాధారణంగానే ఉన్నాడు. వాస్తవానికి ఆయనకున్న ఏమంటారు పేరు ప్రఖ్యాతులు, ఆ టైంలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు చూస్తే చాలా మంచి వేల కోట్ల రూపాయల ఇల్లు కట్టుకునేంత స్తోమత ఆయనకు దేవుడు ఇచ్చాడు. వాటి వైపు ఆయన వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. వాటి వైపు ఆయన వెళ్ళలేదు. వాటి మీద మనసు పెట్టలేదు. కుటుంబ పోషణకి కావాల్సినవి తెచ్చుకున్నాడు ఆయన. ప్రభు మనం దీవించును గాక. హల్లెలూయా. ఆయన ఒక డిగ్నిటీగా, ఒకవేళ ఆయన 7వ తరగతి చదువుకున్నప్పటికీ ఆయన మంచి సూట్లు వేసుకున్నాడు. ఎందుకంటే ఆ దేశాల్లో అసలు ప్రీచ్ చేయాలంటే సూట్ వేసుకొని చేయలేరు వాళ్ళు. అక్కడ ఖచ్చితంగా సూట్ వేసుకోవాలి అక్కడ. ఆమేన్. మీరు కానీ సౌత్ ఆఫ్రికా కానీ వెళ్తే బోధించే పాస్టర్ గారు మాత్రమే సూట్ వేసుకోడు. కూర్చునే వాళ్ళు కూడా సూట్లు వేసుకొని ఉంటారు అక్కడ. విశ్వాసులు కూడా సూట్లు వేసుకొని కూర్చుంటారు అక్కడ. ఎందుకు తెలిసిన? ఇంకా మనం అంత ఎదగలేదు. ఎందుకంటే వారు వాక్యాన్ని అంత సరిగా గౌరవిస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉన్నతమైన డ్రెస్ వేసుకునేటప్పుడు అక్కడ గర్వం ఉండకూడదు, అక్కడ అహంకారం ఉండకూడదు. నా డ్రెస్ వేసుకున్నా చూడు, నా డ్రెస్సును చూడని మనసు ఉండకూడదు. హల్లెలూయా. అలాంటిది మనసు ఉండకూడదు అక్కడ. కానీ ఒక ఉన్నతమైన డ్రెస్ వేసుకోవడం తప్పు కాదు, తప్పు కాదు. ఉన్నతమైన డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చోవడం తప్పు కాదు. సూట్ వేసుకొని వచ్చి కూర్చోవడం తప్పు కాదు. సూట్ వేసుకొని ప్రసంగం చేయడం కూడా తప్పు కాదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ అర్హత కలిగిన వ్యక్తి, ఆ వాక్యంగా మారుతున్న వ్యక్తి, ఆ వాక్యములో ఆనందిస్తున్న వ్యక్తి సూట్ల మీద బూట్ల మీద మనసు పెట్టడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఆయన వాక్యం మీద మనసు పెడతాడు, ఆరాధన మీద మనసు పెడతాడు. హల్లెలూయా. అక్కడే ఉన్నారా? కాబట్టి ఆ సామాన్యమైన జీవితం జీవించిన ప్రవక్త,
హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు దేవుడు ఒక తలంపు ఇచ్చినా కానీ అద్భుతంగా ఉండేది ఆ తలంపు. ఒక తలంపు ఇచ్చాడు ఆయన, 10 లక్షల్లో ఒకరిని ప్రసంగం చేయమన్నాడు. ఒక చిన్న ప్రసంగం అది, 10 లక్షల్లో ఒకరిని ఒక చిన్న ప్రసంగం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చింది ఈయనకి తలంపు తెలీదు, కానీ ఆయనైతే బోధించాడు. కృప కలుగును గాక. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక పురుషుని యొక్క రేతస్థలో నుంచి కొన్ని 10 లక్షల కణాలు రిలీజ్ అవుతా ఉంటే అందులో నుంచి ఒక్కటే ఫలదీకరణం చెందింది అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. కృప కలుగును గాక. హల్లెలూయా. అది ఒక్కటే ఫలదీకరణ చెందింది అన్నాడు. ఈ పాయింట్ మీద ఆయన చక్కగా ఆయన మాట్లాడుతూ బైబిల్కి తీసుకెళ్ళి కలిపాడు. అసలు దేవుడి యొక్క ఆలోచనలు ఏంటి? ఆమేన్. మహోన్నత కళాఖండంలో దేవుని యొక్క ఆలోచనలు ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఎలా దేవుడు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, పరలోక రాజ్యానికి ఎలా ఆయన తీసుకెళ్ళబోతున్నాడు అనే ఉన్నతమైన ఆలోచనలు ఆయన చెప్పాడు. ప్రసంగం చాలా చిన్నది, మీరు చదవాలి, చిన్న 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 పుస్తకం అది. అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి, చదవండి. చాలా మంచి పుస్తకం, చాలా చిన్న పుస్తకం అది. హల్లెలూయా. ఆ పుస్తకం చదివే లోపు నువ్వు శారీరకంగా సావాలి. ఏమవ్వాలి? నువ్వు సావాలి. చస్తేనే ఆ పుస్తకం అర్థమైంది నీకు. ప్రైజ్ ది లార్డ్. సార్, నువ్వు సావకుండా 100 సార్లు బైబిల్ చదువు అర్థం కాదు. నువ్వు సావకుండా 100 సార్లు మెసేజ్ చదువు నీకు అర్థం కాదు. చచ్చి చదవాలి. హల్లెలూయా. నీ మనసు చావాలి, నీ ఆలోచన చావాలి, నీ స్వసిత్తం చావాలి. ఆమేన్. నీకేమైనా ధనం ఉంటే ధనం చావాలి, నీకేమైనా అందం ఉంటే అందం చావాలి, నీకేమైనా బలం ఉంటే బలం చావాలి, నీకేమైనా పెద్ద కులం ఉంటే కులం చావాలి, నీకేమన్నా ఇంకా ఏదన్నా ఉంటే చావాలి. సావకుండా వాక్యం నీకు అర్థము కాదు. నీకేమైనా సోమరతనం ఉంటే సోమరతనం చావాలి. ఉదయకాలం చదివాం దాన్ని. నీకేమైనా సోమరతనం ఉంటే సోమరతనం కూడా చావాలి. ప్రైజ్ ది లార్డ్. నీకేమైనా సమయం వృధా చేస్తాను ఉంటే అది కూడా చావాలి. సమయం విలువ తెలియాలి. ఆమేన్. నీకు వాక్యం విలువ తెలియాలంటే సమయం విలువ తెలియాలి. టోటల్గా నువ్వు చావకుండా వాక్యం అర్థం కాదు. నో సార్. చచ్చిన ప్రతి వ్యక్తి శారీరకంగా, సార్ వాక్యం నిమిత్తం చచ్చిన వ్యక్తి అతడు సామాన్యతలోనే ఉంటాడు. అతడు గలిబిలి చెందడు. అతడు పొరపాటు చేసినా సరిదిద్దుకుంటాడు. అతడు తగ్గించుకుంటాడు, ఓర్చుకుంటాడు, వేరే మార్గం లేదు. కన్నింగ్ మైండ్. అసలు నీ విశ్వాసమే కాదు. నీ లోపల వ్యక్తిగతంగా ఎవడు చెప్పబోయి, నీ లోపల చెడిపోయిన సహోదరుడి గురించి కావచ్చు, నీ గురించి కావచ్చు, పక్కింటోడి గురించి కావచ్చు, వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయా? ఇంకా నువ్వు చావలా ఫలించవు. నువ్వు ఏదో ఒక రోజు ఎక్కడి నుంచి పారిపోతావు. నిజం చెబుతున్నాను నేను. ఇప్పుడు భూమి మీద జరుగుతున్నంతదే. ఒక బ్రదరు చర్చిలోంచి వెళ్ళిపోయాడని భాస్కర్ ఫోన్ చేశాడు. అతను ఎందుకు వెళ్ళాడు అన్నా నేను. షాకు. అతను ఎందుకు వెళ్ళాడు అన్నా. అతను కానీ నువ్వు లైవ్కి వెళ్ళి చూస్తే ఇతడికి ఇలాంటి ఆలోచన ఉంటే నేను నమ్మను అంటాను. అస్సలు నమ్మను. నేను షాక్ అయ్యా. భాస్కర్ ఏందట్ట అన్నావు. అంతే జరిగింది, అదే వెళ్ళిపోయాడు. ఎంత మర్యాద, ఎంత తగ్గింపు. అతని జీవిత చేత నాకు తెలీదు. పారిపోయిన తర్వాత చెబుతున్నాడు వాడు ఇక్కడికి రాకముందు ఏం చేసాడని. భర్త లాంటి వాడు భార్యకే తెలిసింది, ఇంకెవడికి తెలీదు. ఓకేనా?
నిజం సార్, ఇంకెవరికి తెలీదు. నువ్వెవరవో నీ భార్యకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. భార్య రిపోర్ట్ ఇవ్వాలి నువ్వెవడవో, కరెక్ట్ రిపోర్ట్ అది. వాళ్ళ భార్య వచ్చి రిపోర్ట్ ఇచ్చిందంట, ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాను, ప్రశాంతంగా ఉంది, నాకు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇంక ఎట్టండిద్దో. ఏం జరిగింది ఏంది, ఎక్కడికి వచ్చిందా కొట్టేవాడు నన్ను, ఎక్కడికి వచ్చిన తర్వాత కొట్టడం మానేశాడు. అదేందమ్మా అంత మంచిగా ఉన్నాడు, చూస్తుంటే చాలా విశ్వాసం కలిగిన మాటలు చెబుతున్నాడు, ఇక్కడికి రాకముందు నేను ఉండగా నీకు ఒకదాన్ని ఉంచుకున్నాడు అంటే మెసేజేనా? అంటే మెసేజే, నమ్మలేని చాలి అన్నీ. సార్ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితి, భూమి మీద ఉన్న సాతాన్ యొక్క ప్రభావం నువ్వు అనుకున్నంత ఈజీగా లేదు. నువ్వు అనుకున్నంత ఈజీగా లేదు సార్. సార్ నాకేం అర్థం కావట్లేదు పాస్టర్ గారు. నీకు అర్థం కాదు, ఇంకో 10 సంవత్సరాలు కూడా ఇదే మాట అంటావు. నాకేం అర్థం కావట్లేదు పాస్టర్ గారు. ఎందుకు, నీకెందుకు అర్థం కావట్లేదు? పాస్టర్ గారు నోరు చించుకొని ఇక్కడ మాట్లాడుతుంటే నీకెందుకు అర్థం కావట్లేదు? రీజన్ ఏంటి? చొల్లు కప్పులు చెబుతానికి వచ్చావా ఏంటి ఇక్కడికి? మేము కాదు కదా, కాదు కదా, భారమైన హృదయంతో ఇక్కడికి వస్తాం. ప్రభువా నా మాట ఒక్కటి కూడా ఇక్కడ మాట్లాడకూడదు, నీ మాట నిలబడాలి ఇక్కడ. నేను ఎప్పుడు ఇక్కడ ప్రసంగం చేయలేను చేయలేను చేయలేను, నేను ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా చేయలేను, నాకు తెలుసు అది. నువ్వు చేయి ప్రభు అని వస్తా నేను. ఈ ఒక్క మాటతోనే నేను ఇక్కడికి వచ్చి నిల్చుంటా, నువ్వే చేయ ప్రసంగం. ఎందుకు ఈ రోజున ఈ పరిస్థితులన్నీ ఎట్లా వచ్చినాయి నీకెందుకు అర్థం కావట్లేదు? ఓడిపోవటం తప్ప అర్థం కావట్లా. ఎందుకని? ప్రాఫిట్ అంటే ఒక మాట, ఉద్యమం అనేది 100 మందిలోంచి రాదు, ఉద్యమం ఒక వ్యక్తిలోంచి వస్తుంది. అంటే అర్థమేంటి? తనలో ఉన్న తప్పిదములను గుర్తించి ఆ గడియకు వాగ్దానం చేసిన వాక్యమును చూసి ఆ వాక్యమును లోపలికి తెచ్చుకున్నప్పుడు ఉద్యమం వచ్చింది. తనలో ఉన్న తప్పిదములను గుర్తించి వాటిని రక్తంతో కడుక్కొని పక్కకు నెట్టి ఆ గడియకు వాగ్దానం చేసిన వాక్యాన్ని చూసి ఆ వాక్యాన్ని లోపలికి తెచ్చుకుంటే ఉద్యమం వచ్చింది. నీలో ఉన్న పాపమంతా బయటికి పోవటమే, ఆ కాలపు వాక్యం లోపలికి రావటమే ఉజ్జీవము. నీ కళ్ళు అప్పుడు తెరవబడతాయి, నీ మనసు అప్పుడు తెరవబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు 10 లక్షల మందిలో ఒక్కళ్ళు ఎంచుకున్నాడు ఆయన? అది ఎందుకు అసలు ఆ ప్రసంగాన్ని ఎంచుకున్నాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇచ్చాడు టైటిల్? 10 లక్షలు ఒకరు అన్నాడు. దీని గురించి ప్రవక్త మాట్లాడుతూ వచ్చాడు, చిన్న మెసేజ్ కానీ అద్భుతమైన విషయాలు చెప్పాడు. సామాన్యంగానే ఉంది ప్రసంగం. సార్ ఏడే ఉన్నారా? పోటీ పడదాం మనం కూడా. ప్రైజ్ ది లార్డ్. సార్ పోటీ పడకపోతే పరలోక రాజ్యం లేదు సార్, పోటీ పడాలి. ఎక్కడే ఉన్నారా? నేను ఎప్పుడు ఒక మాట చెబుతా ఉంటాను, మీరు గుర్తుందో లేదో. ఇప్పుడు అమెరికాలో వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? నీ జీవితకాలం అంతా చూస్తావా? అమెరికాలో ఏం చేస్తున్నారు చూస్తావా? నువ్వు ఎక్కడే ఉంటావు. నువ్వు చచ్చిందాక అమెరికాలో ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉంటావు. అవునా కాదా? అంటే ఇప్పుడు అమెరికా పడితే నీకు పోటీ కాదు. కెనడాలోనే ఉంటాడు వాడు నీ దగ్గరికి రాడు, నువ్వు వాడి దగ్గరికి పోవు. వాడు ఆడే ఉంటావు, నువ్వు ఏడే ఉంటావు. వాడికి నీకు పోటీ లేదు. ప్రైజ్ ది లార్డ్. సార్ అంత దూరం ఎందుకు? నీ పక్కింటోడు పక్కింట్లో ఉంటాడు, నువ్వు నీ ఇంట్లోనే ఉంటావు.
వాడు నీ దగ్గరికి రాడు, నువ్వు వాడి దగ్గరికి పో. జస్ట్ హాయ్, బాగున్నావా, బాగున్నావు, దట్స్ ఆల్, అయిపోయినాయి. అంతకంటే ఏం లేదు సార్. సార్ అట్లయితే పోటీ ఎక్కడుంది? పోటీ ఎక్కడుంది సార్? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల ఆవరించి ఉన్నది. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు వాళ్ళు? ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల ఆవరించి ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. నీ కళ్ళు తెరవబడితే కనబడతారు వాళ్ళు. ఇప్పుడు చెప్పు, పోటీ ఎవరితో ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఆవలగట్టుకి వెళ్ళిన వారితో నీ పోటీ. ఆమేన్. వాళ్ళు కలుసుకోవటానికి పోటీ. ఆమేన్. నశించిపోయే వారితో కాదు నీ పోటీ. పాపము నెరవేర్చుకునే వారితో కాదు నీ పోటీ. లక్షల కోట్ల రూపాయల డబ్బులోని నేను విచ్చలవిడిగా తిరుగుతాను ఆ శరీరాన్ని అని ఒక ఆమె బజార్లో వెళ్తూ ఉండదు. తిరుగు. ఎప్పుడు దాకా తిరుగుతావు? ఎప్పుడు దాకా? ముసలిదైందా తిరుగుతావు, అంతకాడికి తిరుగుతావా? ముసలిదైందా తిరుగుతావు, అంతకాడికి తిరుగుతావా? నో, నీ వల్ల కాదు. ఈడు కూడా నాకు కండలున్నాయి, డబ్బులున్నాయి, అబ్బో మామూలు అందగాని కాదు నేను అని నువ్వు కూడా వెళ్ళి ఒక 10 మందిని ఉంచుకొని, ఇంటి దగ్గర ఉంచుకొని 10 మందిని పోషిస్తూ ఉన్నావు అనుకో. ఉంచుకో. ఎంతకాలం ఉంచుకుంటావు? ఎంతకాలం ఉంచుకుంటావు? అంతేనా? ఇంకేమైనా ఉంచుకుంటావా? మర్చిపోకు, నువ్వు పురుగులింట్లోనే ఉన్నావు. నువ్వు పురుగులింట్లోనే ఉన్నావు. నువ్వు తినే అన్నం పురుగులు, నమ్ముతావా? నువ్వు తాగే నీరు పురుగులు, నమ్ముతావా? నువ్వు పీల్చుకునే గాలి కూడా పురుగులే. నా మాట నిజమో అబద్ధం ఒకసారి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ల్యాబ్కి వెళ్ళి మైక్రోస్కోప్లో చూడు. నువ్వు పీల్చుకునే గాలి కూడా పురుగులే. చూడు సార్ ఒకసారి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి. ఏం తింటున్నా మరి? నీ ఇంటి పేరేంటి? ఎవరు రావడం అక్క? ఈ ఇంటి పేరేంటి? పురుగులు ఇల్లుది. ఏమి ఇల్లు? మరి అదే బైబిల్ చెప్పింది, పురుగులు ఇల్లుది. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం తింటున్నావో అది పురుగేనాయా? తాగేది పురుగు అన్నాడు. ఈవెన్ పీల్చుకునే గాలి కూడా పురుగులే అన్నాడు. మరి నువ్వేంది పెద్ద ఓ నా అంత అందగాడు లేడు, నా అంత అందగత్తలేదు. ఎవరు నువ్వు? పురుగు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సార్ ఇంతగా కేకలేస్తున్నా కానీ నీకెందుకు అర్థం కావట్లేదు? ఇంతగా కేకలు వేస్తున్నా నీకెందుకు అర్థం కావటం లేదు? కొంచెం ఇటు వచ్చి కూర్చోం, మనం ఇద్దరికి రా, మనం లోపలికి వచ్చి కూర్చోం మనం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సార్ క్రైస్తవుడికి వాక్యం అర్థం కాకపోవడానికి కారణం ఏమన్నాడంటే, బైబిల్లో ప్రాఫెట్ ఏమని చెప్పాడంటే, వాళ్ళు ఏదైతే తింటున్నారో వాక్యాన్ని లోపల ఉన్న పురుగులు తింటున్నాయి అన్నాడు. ఈ పురుగులు కాదు, 4 పురుగులు ఉన్నాయి అన్నాడు ఆయన. ఏంటండి? 4 పురుగులు ఉన్నాయి. వాళ్ళు ఏదైతే తింటున్నారో ఈ 4 తింటున్నాయి అంట లోపలుండి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా? పోరాటం ఎక్కడ ఉంది? మన దగ్గరే ఉంది. దర్శనం ఎక్కడ కలగాలి? మనకే కలగాలి. ఉద్యమం ఎక్కడ కలగాలి? మనలోనే కలగాలి. ఎవరిలో ఉద్యమం వస్తే నీకు రాదు ఉద్యమము. ఉద్యమం నీలో నుంచే రావాలి. ఉద్యమం నీలో నుంచే రావాలి. మంట నీలో నుంచే మండాలి. నీలో నుంచే ఆ యొక్క వాక్యం బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు 10 లక్షల్లో ఒకరన్నాడు? ప్రాఫెట్ ఎందుకు ప్రసంగం చేశాడు?
ప్రైజ్ ద లార్డ్. నేను ఒక కోట్ చదువుతాను. హబ్బులో నుంచి ఒక కోట్ చదువుతున్నాను. నేను హబ్బులో చదువుతున్నాను. 10 లక్షల ఒకరు అనే ప్రసంగం. 65వ సంవత్సరం 4వ నెల 24వ తేదీ హబ్బులో ఉంది. మీరు చూడొచ్చు. మామూలుగా హబ్బులో ఉంది, ప్లస్ యాప్లో కూడా ఉంది, రెండిట్లో ఉంది. ఇది నేను హబ్బులో చదువుతున్నాను. మిమ్మల్ని అదరగొట్టినది ఒకటి మీతో చెప్పనియండి. చూడండి, ప్రభువా ప్రభువా అని నాతో చెప్పు వారందరూ పరలోకంలో ప్రవేశించరు. అయితే నా తండ్రి చిత్తము ఎవరు చేయుదురో వారు ప్రవేశించుదురు. ఆయన చిత్తము ఆయన యొక్క వాక్యం. ఆయన చిత్తము ఆయన యొక్క వాక్యం. మనం ఎంతగానో ఎల్లప్పుడూ భక్తిపూర్వకంగా ఉంటాం, మంచి సమయం కలిగి ఉంటాం. మనకున్న ఈ కూటములలో కేకలు పెడుతూ గెంతులు వేస్తూ మనం అంటాం. నేను మిమ్మల్ని విమర్శకునిగా ఉండాలని అనుకున్నట్లేదు. అయితే నాకు ఒకటి ఉన్నది, దేవునికి నేను చేయవలసిన విధి ఒకటి ఉన్నది. ఆ విధి ఏదనగా నేను ఆయన ఎడల నమ్మకంగా ఉండుట. ఆయనేమని చెప్పాడో అది చెప్పుటే అవుతుంది. నమ్మకం అంటే అదే. ఆయన ఏమని చెప్పాడో అది చెప్పుటే అవుతుంది. నేను నా యొక్క దృఢ విశ్వాసమును సహించినటువంటి కాలిఫోర్నియా సర్వసభ్య సమావేశమునకు నేను నిజంగా కృతజ్ఞునై ఉంటున్నాను. నా దృఢ విశ్వాసమును నేను మాట్లాడకపోతే నేను వేషధారిని అవుతాను. మరి ఇప్పుడు మీ ఎడల కూడా యథార్థవంతునుగా నేను ఉండను. ఒకవేళ కానీ ఆ దృఢ విశ్వాసమును మాట్లాడకపోతే వేషధారిని అవుతాను. సంగమా, మీ ఎడల కూడా నేను యథార్థవంతునిగా ఉండను. నేను మీ ఎడల నమ్మకస్తునిగా ఉండకపోతే దేవుని ఎడల ఎలాగూ నేను నమ్మకస్తునవుతాను? ఒకవేళ మీ ఎదుటే నమ్మకస్తుడిగా లేకపోతే అసలు దేవుని ఎదుట నేను నమ్మకస్తుని ఎలా అవుతాను? ఎందుకనగా మిమ్మలను చూచుచున్నాను, మీతో మాట్లాడుచున్నాను. సందేహం లేదు, మనము దేవునితో కూడా మాట్లాడతాం. కానీ మనము నిజముగా ఒకరి ఎడల ఒకరము నమ్మకంగా యథార్థంగా ఉండవలసి ఉన్నది. మనము నిజంగా ఒక భయంకరమైన కాలంలో ఉన్నాము. నీవు ఎప్పుడైనా ఆగితివా అని అంటూ ఇంకొక పేర కూడా చదువుతున్నాను. బాగుంది. ఈ పేరాలో చెప్తాడు. చిన్న వివరణ మీకు ఇవ్వనివ్వండి. ప్రభువా ప్రభువా అని పిలుసు వారందరూ అందులో ప్రవేశించరు. అయితే నా తండ్రి చిత్తం చేయవరు ప్రవేశించదురు. యేసు భూమిపై ఉన్నప్పుడు ఇలాగ చెప్పాను, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ ప్రతి మాట వలన జీవించును, ప్రతి ఒక్క వాక్యం వలన జీవించున్నది. ఏదో ఇప్పుడు అప్పుడు కాదు, వాక్యం వలన ప్రతి ఒక్క మాట వలన జీవించును. అప్పుడు కాదు, ఇప్పుడే. ఈ దేవుని ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలో ఒక్క మాటను అవమానించుట వలన, ఒక్క మాటను అనుమానించుట వలన మరణము, దుఃఖము, ప్రతివ్యాధి, గుండె జబ్బులకు అది కారణమైన. ఒక్క దేవుని మాటను తప్పుట వలన, ఒక్క వాక్యమును తప్పుట వలన అలాగూ జరిగను. తప్పక ఐఫోన్లో పెట్టాడు ఆయన, తప్పక నిజముగా అను మాటను అపనమ్మక పడుట వలన మానవాళిని అతను మరణం వరకు తీసుకొని పోయినట్లయితే అది జరుగునని ఆయన చెప్పాను. అయితే అది జరుగునని ఆయన చెప్పాను. సాతానుడు తప్పక అది జరగదు అని చెప్పాను. అయితే అది జరిగినది. కాబట్టి దేవుని యొక్క ప్రతి మాటను మనం గైకొనవలసి ఉన్నది. ఒక్క మాటను అనుమానించుట వలన లేక తప్పుడుగా కట్టుట వలన ఈ బాధలు తదితరమైనవి మానవ జాతికి సంభవించినట్లయితే దీనంతటికీ వెల చివరకు ఆయన కుమారుని సొంత ప్రాణమై ఉన్నట్లయితే మనము తిరిగి వెనుకకు వెళ్ళిపోయి ఒకదానిని వదిలిపెడదామా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ప్రైజ్ ది లార్డ్.
కృప కలుగునుగాక. ప్రవక్త ఒక చిన్న వివరణ మీకు ఇవ్వనివ్వండి అని చెప్తూ ఈ ఒక మాట మాట్లాడాడు. జస్ట్ నేను ఒక కోడ్ చదివాను. 10 లక్షల్లో ఒకరైన కోడ్. ప్రైజ్లా. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కృప కలుగునుగాక. సార్ ఇక్కడే ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకు విశ్వాసం తెలియాలి. విశ్వాసం గురించి మనము మాట్లాడాలి. ఒకవేళగా నేను విశ్వాసం గురించి మాట్లాడకపోతే వేషధారిని అవుతాను అన్నాడు. అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఆ చైర్ సెట్ చేయడం. ఒకవేళ నేను కానీ విశ్వాసమును గారి మాట్లాడకపోతే వేషధారిని అవుతాను అన్నాడా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను మీ ఎడల నమ్మకస్తునుగా యథార్థవంతునిగా ఉండకపోతే దేవుని ఎడల ఎలా ఉంటాను? నా యథార్థత ఎందు నేను ఇక్కడే చూపించాలి. నా నమ్మకత్వం ఎందు నేను ఇక్కడే చూపించాలి. ప్రాఫిట్ అంటే ఆ మాట. ఒక్క మాట ఏదేను వనములో ఒక్క మాటను మీరిడు ద్వారా ఈ మరణానికి, ఈ వ్యాధులకు, ఈ బాధలకు, ఈ సమాధ కార్యక్రమాలకు, ఈ ముసలితనానికి, డాక్టర్లకు కూడా అర్థం కాని జబ్బులకు కారణం ఎవరంటే అవ్వ ఒక్క మాట మీరుట ద్వారా జరిగింది అన్నాడు. ఒక్క మాటే అని కాదు, ఒక్క మాటే. ఒక్క మాట మీరుట ద్వారా వీటన్నిటికీ కారణం అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏ బోధ మనకు చెప్పాలనుకున్నాడు? ఇప్పుడు భూమి మీద ఏ బోధ చెప్పాలనుకున్నాడు దేవుడు? పోనీ యథార్థవంతుడైన దేవుడు ఎలాంటి వాక్యం పట్టుకొని ఇప్పుడు భూమి మీద కాకేస్తున్నాడు ఆయన? ప్రాఫెట్ అంటాడు, దేవుడు తన వాక్యపక్షమున ఆయన వాదిస్తున్నాడు, ఆయనే జడ్జిమెంట్ చేస్తున్నాడు, ఆయనే న్యాయవాదిగా ఉన్నాడు, ఆయనే తీర్పరిగా ఉన్నాడు, ఆయనే బోధకుడుగా ఉన్నాడు, ఆయనే అన్ని పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరి మీద ఆయన ఆధారపడలా. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా వనంలో జీవవృక్షాన్ని ఖడ్గజ్వాలలో కాపలా కాసింది. ఖడ్గజ్వాల ఆయనే. ఆ జీవవృక్షం ఇప్పుడు భూమి మీద ఉంది. తన వాక్యానికి కాపుదల ఆయనే. ప్రైజ్ ది లార్డ్. తన వాక్యానికి కాపుదల ఆయనే. తన వాక్యాన్ని కాపాడే వ్యక్తి ఆయనే. తన జీవ వాక్కులు తీసుకొని ఒక అపనమ్మకస్తుడు లోపల పెట్టాడు, ఒక వేషధారి లోపల పెట్టాడు, ఒక అక్రమములో జీవించేవాడికి ఇవ్వడు. ఎవడు? నువ్వు గింజుకునేవాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే జవాబులు రావని అనట్లేదు. నీ శరీరానికి కావలసిన ఆహారం అంతా, ఈ శరీరానికి కావాల్సిన ప్రతి అవసరత ఉచితంగా వరాల రూపంలో భూమి మీద పెట్టాడు. ప్రభుత్వం అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి సామాన్యుడికి కూడా అన్నం ఎలా పెట్టిద్దో దయదలిచి తినరబోయని సృష్టికర్త ఆయన ఈ శరీరం బతకడానికి కావాల్సినంత భూమి మీద పెట్టాడు. యేసు ప్రభు వారు తెలియని భయంకరమైన పాపిగోడు వచ్చి, యేసు ప్రభువా నన్ను కాపాడయ్యా అని కాకెత్తే అతనికి అన్నీ దొరుకుతాయి. స్వస్థత జరుగుద్ది, ప్రార్థనకి జవాబు వచ్చింది, వాడు ఏ స్థితిలో ఉన్నా బయటకు వస్తాడు, వాడు ఎలాంటి ఆపదలో ఉన్నా బయటకు వచ్చి కూర్చుంటాడు. దానికి భక్తి కూడా అవసరం లేదన్నాడు. జస్ట్ పేరు పలుకన్నాడు, నీకు అన్ని సహాయం దొరికిద్ది అన్నాడు. అలాంటి వ్యక్తులకు ఊరక అవన్నీ ఉచితంగా అక్కడ పెట్టాడు. ఆయన తీసుకెళ్ళండి అన్నాడు.
నా నామం పలికివుడు నన్ను తక్కువ చేయడం తీసుకెళ్ళను. నువ్వు ఆ లిస్టులో వ్యక్తివా? క్లియరెన్స్ కొద్దాం. నువ్వు ఆ లిస్టులో వ్యక్తివా అంటే భౌతికంగా నాకు కొంచెం డబ్బులు ఇస్తే చాలు, డబ్బులు వచ్చిన దాకా ఎంటా మెసేజ్ చర్చిలో ఉండి వెళ్ళిపోతాను నేను, ఆ వ్యక్తివా? కొద్దిగా భక్తి నేర్చుకుందాకుంటా, ఆ తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, కొద్దిగా నేర్చుకుందాంలే ఆ తర్వాత వెళ్దాం, ఆ వ్యక్తివా? సార్ నేను చాలా లోతుగానే మాట్లాడుతున్నా. కొంచెం నేర్చుకున్నదాకా ఉందాం, తర్వాత వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి ఒక ఆయన వెళ్ళాడు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ మీద కక్ష ఏం కాదు, కక్ష ఎప్పుడు లేదు, నాకు ఎవరి మీద కక్ష లేదు, బాధ ఉందో తప్ప కక్ష లేదు. విలువైన సమయాన్ని ఎవడు పాడు చేయొద్దు. ప్రవక్త ఏమిటంటే మనం ఎక్కడున్నా రోషంగా బతకాలి. క్రమము తెలియకపోతే క్రమాన్ని నేర్చుకోవాలి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. కానీ వాక్యాన్ని అమ్ముకోకూడదు, జన్మ హక్కులను అమ్ముకోకూడదు. అసలు క్షమించిన దేవుడు, క్షమించడం పక్కన పెట్టు, అసలు నిన్ను వదిలేస్తాడు, నీతో ఆయనకు సంబంధమే లేదు. జన్మ హక్కు దేవుని వాక్యం, అమ్ముకోకూడదు. నీ కోరికల కోసం అమ్ముకోకూడదు. అమ్ముకోవటం అంటే అర్థం ఏంటి తెలిసిన? వాక్యపు గీతను దాటి వెళ్తమే అమ్ముకోవటం, క్రమమును దాటటమే అమ్ముకోవటం. క్రమమును దాటటం, దేవుడు ఎన్నడూ తన క్రమాన్ని దాటుకుని రాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఒకవేళ ఆయన గారు తన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, నీకు వాక్యం ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు ముందు ప్రవక్త దగ్గరికి వెళ్ళంటాడు. ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త అంటాడు, నీ కాపర్ దగ్గరికి వెళ్ళంటాడు. కాపర్ అంటాడు, వాక్యం దగ్గరికి రా అంటాడు. అది క్రమమై ఉన్నది. దేవుడు తన క్రమమును దాటుకొని రాడు. నేను ఇందాక చెప్పి, నీ శరీరానికి కావాల్సిన ప్రతి అవసరంతో ఉచితంగా వస్తాయి, చర్చికి కూడా రావాల్సిన అవసరంలా తీసుకో. కానీ నిత్య జీవానికి రావాలా? నువ్వు నిత్య జీవానికి రావాలా? క్రమానికి రా, క్రమానికి రా, లైనుకి రా, రక్తపు లైనుకి రా. అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. నాకు ఒక దేవుడు విశ్వాసం ఇచ్చాడు, ఆ దేవుని వాక్యం. దాన్ని కానీ చూసి విని నేను కానీ మాట్లాడకపోతే ఇక నేను వేషధారణ అవుతా. నా డ్యూటీ ఏంటో తెలుసా అన్నాడు ఆయన. నేను మాట్లాడాలి దాన్ని నా కళ్ళు చూసినవి, నా చెవులు విన్నవి, ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడాలి. ఒకవేళ నేను మాట్లాడకపోతే వేషధారణ అవుతా. ఆయన డ్యూటీ అది. ఒక ప్రవక్తగా ఆయన డ్యూటీ చేస్తున్నాడు ఆయన. ఒక కాపరిగా 5 రకాల పరిచర్లో ఉన్న డ్యూటీ ఏంటి? వాళ్ళ డ్యూటీ ఉంది. ఒక విశ్వాసిగా నీ డ్యూటీ ఏంది? నీ డ్యూటీ కూడా ఉంది. ప్రతి ఒక్కరికి వారి డ్యూటీలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వారి డ్యూటీలు ఉన్నవే. ఇప్పుడు వద్దాం, ఏ రేషియోలో 10 లక్షల్లో ఒక్కలను తీశాడు? అంతే కదా. ప్రాఫిట్ అంటే 10 లక్షల్లో ఒకరు అన్నాడు, 10 లక్షల్లో ఒక్కలను తీసుకున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చెప్పగానే గుండెలు జల్లు అంటని. 10 లక్షల్లో ఒకళ్ళంట. ప్రాఫిట్ ఏమన్నా తెలుసా? ఈ మెసేజ్ అని 10,000 మందిలో ఒకడు వింటాడట. 10,000 మందిలో ఒకడు వింటాడట. 10 లక్షల్లో ఒకడు యాక్సెప్ట్ చేస్తాడట. నా ఉద్దేశం వాళ్ళలో బడి అక్కడికి వచ్చి 4 రోజులు, 5 రోజులు, 1 సంవత్సరం ఉండి వెళ్ళే ఆ బ్యాచ్ కాదు. సువార్త వల వేస్తారు, లాగుతారు బయటికి, చేప బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అన్ని లాగుతాడు ఆయన. సంఘకాలాలు ఆ ఉపమానం చెప్పాడు ఆయన. ఆ వల కానీ అన్నీ పడతాయి, అవన్నీ బయటికి లాగుతాడు ఆయన. కొంత సమయం వరకు ఏమంటే అందులో చేపలు మాత్రమే బుట్లోకి వస్తాయి, మిగిలిన అన్నీ ఎక్కడి నుంచి వచ్చినో అక్కడికి వెళ్తాయి. కొంత సమయం ఉంది అక్కడ. ఎంత సమయం? గ్రేడ్ చేసిన దాకుంటే అక్కడ
గ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయో వాటి వాటి స్వభావాలు కలిగిన ప్లేస్కి వెళ్ళిపోతావే. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. కొంతకాలం ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. అలా కాదు. 10 లక్షలు ఒకళ్ళంటే వారు కాదు. అలా వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్ళే వాళ్ళు కాదు. ఆమేన్. అరికాలు వచ్చి నన్నెత్తి వరకు వాక్యం కొరకు కేకలేసేవాళ్ళు, సంపూర్ణ వాక్యంగా మారిందాక సంఘములో వారి స్థానములో కేకలు వేసేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ స్థానంలో ఉండి కేకలేస్తారు. వాళ్ళ స్థానం దాటి అసలు కేకేయరు. ఒకవేళ కానీ ఎవడన్నా వచ్చి జైవ అంటే ఆ విశ్వాసం అంటాడు, ఇది నా డ్యూటీ కాదు, మా కాపరు డ్యూటీ. నీకేమైనా మాట్లాడు, మా కాపరితో మాట్లాడుకో. ప్రైజ్ ది లార్డ్. నీకేమైనా మాట్లాడు, మా కాపరితో మాట్లాడు. ఇది నా డ్యూటీ కాదు, అది మా కాపరు డ్యూటీ. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కాపరి దగ్గరకు వచ్చి ఎవడన్నా మాట్లాడితే ఇది నా డ్యూటీ కాదు, ఇది ప్రవక్త డ్యూటీ. ఇది నా డ్యూటీ కాదు, ఇది ప్రవక్త డ్యూటీ. ప్రవక్త ఆఫీస్కి వెళ్ళవచ్చింది. ఒకవేళ ప్రవక్త ఆఫీస్కి వెళ్ళేదని ప్రశ్న వేస్తే ఆయనకి అర్థం కాకపోతే ఆయన అంటాడు, ఇది నా డ్యూటీ కాదు, ఇది నా డ్యూటీ కాదు, ఇది సృష్టికర్త డ్యూటీ, సృష్టికర్త డ్యూటీ. అప్పుడు ఆయన కలుపుతాడు. ఆయన కలుసుకో, ముందు ఆయన కలుసుకో. నువ్వు ఏదైనా అర్థం కలితే ఆయన అర్థం చేస్తాడు. సో లింక్ సార్ ఇదంతా, సంపూర్ణతలకు వెళ్ళేదానికి లింక్ సార్ ఇది. అవిశ్వాసాన్ని పారదోలే లింక్ సార్, అక్రమమును పారదోలే లింక్ సార్. హల్లెలూయా. నిన్ను సంపూర్ణ చేసే లింక్ సార్ అది. ప్రాఫెట్ అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యం పోవట్లేదు. ఈ మాటలు ఎన్ని చెప్పాలో తెలిసిన, ఒక్కొక్కడు 4 రోజులు ప్రభువా ప్రభు అంటాడు ఉపవాస ప్రార్థనలో, ఒకడు 3 నెలలు అంటాడు, 75 రోజులు, అభిషేకం పెరిగితే 150 రోజులు, అది పెరిగింది 300 రోజులు. ఇంకెందుకులే నిండా మీద సరిగలేదు చల్లలేదులేని 365 రోజులు ఉపవాస ప్రార్థనే. దాని అర్థం ఏంటంటే ఈ విశ్వాసం పక్కకి వెళ్ళొద్దు, మా సంఘంలోనే ఉండాలి. ఇక 365 రోజులు ఉపవాసం అంటే పోయింది కదా, ఉండేవాడు వింటాడు, మనం తిందాం శుభ్రంగా. ఇక 365 రోజులు ఉపవాసం ఉంటే అట్టినది మామూలుగా ఉండదు దేవారం. ప్రైజ్లో ప్రవక్త అంటాడు, నువ్వు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరో ఒకరు నిన్ను కలవాలన్నాడు. దేవుడైనా కలవాలి, దైవమైనా నిన్ను కలవాలి. మార్గంలో వస్తే ఆయన కలుస్తాడు, నువ్వు మార్గంలో వెళ్ళకపోతే వాడు కలుస్తాడు. ఏదో ఒక అభిషేకం నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వాడు దర్శిస్తే వరాలు వస్తాయి నీకు, దేవుడు దర్శిస్తే ప్రత్యక్షత వచ్చింది నీకు, వాక్యం వచ్చింది ఇంటికి, లేఖనాలు చూసే కళ్ళు వస్తావే. ఒక్క వాక్యం కూడా తప్పిపోకుండా ప్రతి వాక్యాన్ని చూసే నేత్రం వచ్చింది. వాస్తవానికి ఒక విశ్వాసికి నిజమైన ఆశీర్వాదము ఏమిటి అంటే, మెసేజ్లో మేము నేర్చుకున్నాం, అవ్వ ఒక్క వాక్యం మీరి ఈ సృష్టికి మరణాన్ని తెచ్చింది. ఒక్క వాక్యం మీరి. ఇప్పుడు మనకు ఒక్క వాక్యం ఇవ్వల దేవుడు 66 గ్రంథాలు ఇచ్చాడు. ఈ 66 గ్రంథాల్లో ఒక్క వాక్యం కూడా మేరకుండా ప్రతి వాక్యం మన గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అప్పుడు మన అవ్వ స్థానంలోకి వెళ్తాం. 7వ ముద్రలో 3 మడతలు అన్నాడు ప్రవక్త. ఏ ముద్రలో? 7వ ముద్రలో 3 మడతలు అన్నాడు. అసలు 7వ ముద్ర సైలెంట్, ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం. వేద పండితులకి నిశ్శబ్దం అర్థం కాల, థియాలజీ చేసిన వాడికి నిశ్శబ్దం అర్థం కాల, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి నిశ్శబ్దం అర్థం కాల, నెలల తరబడి ఉపవాసాలు చేసిన దైవ స్వరూపుడికి నిశ్శబ్దం అర్థం కాల. ఎందుకంటే బాగా ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళు ఎవరంటే వాళ్ళే నాకు తెలుసు, కొంచెం వాళ్ళు దైవ స్వరూపం ఒకటి ఉంది, నిజమేనా? ఆ తర్వాత ఉన్నారు ఫెలోషిప్ అని ఒకటి ఉంది, నిజమేనా? ఎక్కువగా ప్రార్థన పెట్టంటారు, వాళ్ళకు కూడా నిశ్శబ్దం అర్థం కాల. కానీ కాల ప్రవక్త అన్నాడు 7వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
దీనిలో 7వ ముద్దలో 3 మడతలు అన్నాడు. అందులో మొదటి మడత ఏంటంటే దేవుడు తానేమై ఉన్నాడో పూర్తిగా ఈ లోకానికి తెలియజేయటము మొదటి మడత. రెండవ మడత దేవుడు తానేమై ఉన్నాడో ఆ పూర్తి వివరణ తాను ఎన్నుకున్న వధువు సంఘములో కుమ్మరించుట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంపూర్ణుడు, ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు. అది తన పిల్లలకు తెలియటానికి తాను ఏమై ఉన్నాడో పూర్తి వివరణ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఆయన లోగాస్గా ఉన్నాడు, ఆయన ఎలోహిముగా ఉన్నాడు. ఆ రూపాన్ని నువ్వు చూడలేవు. ఆయన లోగాస్గా ఉన్నాడు, ఆయన ఎలోహిముగా ఉన్నాడు, ఆయన థియోఫను బాడీలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యెహోవాగా ఉన్నాడు. ఈ రూపాలు నేను చూడలేదు ఆయన్ని. ఆ లోగాస్గా ఉన్న ఆయన, ఆ ఎలోహిముగా ఉన్న ఆయన, ప్రైజ్ ది లార్డ్, ఒక రూపములోనికి పలుకుబడిన మాటతో వచ్చాడు. ఆ పలుకుబడిన మాట వ్రాయబడిన మాట అయింది. అయిందా? అక్షర రూపంలో వ్రాయబడిన మాట అయింది. వ్రాయబడిన మాట ఇప్పుడు పదార్థమయ్యి ఆయన పిల్లల శరీరంలో ప్రపంచానికి కనబడుతుంది. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో పూర్తిగా ఆయన బయలుపరుచుకొని ఆ బయలుపరచబడిన తన యొక్క నిజ స్వరూపాన్ని కొండ మీద పెట్టలా, తిరణాలు చేసుకోమని. ప్రైజ్ ది లార్డ్. కొండల మీద పెట్టలే ఆయన, గృహాల్లో పెట్టలేదు ఆయన, చెట్ల మీద పెట్టలేదు ఆయన. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేదానికి ఆ సంపూర్ణమైన వాక్యమును తాను ఎన్నుకున్న పిల్లలలో పెట్టాడు. తాను ఎన్నుకున్న పిల్లలలో పెట్టాడు ఆయన. అది రెండవ మడత అన్నాడు. థర్డ్ వన్, లాస్ట్ వన్, మూడవ మడత అన్నాడు. మూడవ మడత గురించి మాట్లాడాడు. ఈ రెండు అయిన తర్వాత నెక్స్ట్ మూడో మడత ఏంటంటే, ఏదేను వనములో నుండి అవ్వ ఆదాములు ఒక్క మాట మీరు బయటకు వచ్చారో మరలా అదే ఏదేను వనానికి తాను ఎన్నుకున్న పిల్లలను, తానిచ్చిన వాక్యము తీసుకున్న పిల్లలను, తన వాక్యమంతా కొమ్మరించిన పిల్లలను, తానేమై ఉన్నాడో పూర్తిగా బయలుపరుచుకున్న పిల్లలను మరలా ఏదేను వనంలోనికి తీసుకెళ్ళటం మూడవ మడత అన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చో మరలా అక్కడికే వెళ్తున్నాం. కృప కలుగునుగాక. వచ్చేటప్పుడు ఒక్క వాక్యం మీరు వచ్చా, వెళ్ళేటప్పుడు 66 గ్రంథాలను జరిగించి వెళ్తున్నాం. 66 గ్రంథాలుగా ఆమేన్ చెప్పి వెళ్తున్నాం. 66 గ్రంథాల్లో ఉన్న స్వరాన్ని విని వెళ్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమైంది, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యమో తోడు. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి చిత్తమో చేయవాడు పరలోక రాజ్యం వెళ్తున్నాడు. ప్రవక్త తండ్రి చిత్తం ఏంటన్నాడు? అది దేవుని సంపూర్ణమైన వాక్యం. ఇప్పుడు 10 లక్షల ఒక్కళ్ళనే రేషియోని ఎలా తీశాడు? ఆమేన్. కృప కలుగునుగాక. 10 లక్షల్లో ఒక్కరు ఎలా తీశాడు ఆయన? ఆమేన్. హల్లెలూయా. అందరం బాగానే కనపడతాం కంటికి. పరీక్ష వచ్చినప్పుడు వస్తే బయటికి లోపల లబ్ డబ్బును పెరిగేది ఎప్పుడంటే పరీక్షలో వచ్చినప్పుడు. కనబడేటప్పుడు అందరికీ ఎట్టుంటారంటే, మామూలు లేదు భాస్కర్, నేను మామూలుగా ఉంటాను అనుకునేది, అస్సలు మామూలు విశ్వాసం లేదు నాకు, నీ వెంటే ఉంటానయ్యా అంటావు. యేసుప్రభు వారు ఒక చిన్నట్టు పరీక్ష అట్టేసాడు. 12 మందికి అట్టేసాడు పరీక్ష. అందులో ఒక ఆయనాడు, అందరూ పరిగెత్తారు, నేను పరిగెడతాననేది, నేను నీతో ఉంటాను ప్రభు అన్నాడు. సరే ఉంటాడో లేదు చూద్దామని వరకు అట్టేసాడు. అవునా కాదా?
మొట్టమొదటిసారికి పారిపోయింది ఈయనే. నాకు తెలియదు 3 సార్లు అబద్ధమాడిండు. కోడి కూసింది అక్కడ. అమ్మ, కోడి కూసిందా అంటే నేను చెప్పిన మాట కోడిందా? ఎంత కోడి ఆడ? పేతురు, నువ్వు అబద్ధం చెప్పావంటానికి సాక్షి నేనే. కోడి వచ్చి అంటుంది నేనే సాక్షిని. 3 సార్లు అబద్ధం ఆడావు నువ్వు, దానికి సాక్షిని నేనే అని ఎవరన్నారు? కోడి. మీరు అందరూ నన్ను కోసుకొని తింటున్నారు కానీ మర్చిపోక సాక్షి నేను. పేతురు అబద్ధమైన దానికి సాక్షి నేను. కోడి అంది నేనే సాక్షిని. కృప కలుగునుగాక. అందరికంటే ముందుగా పారిపోయాడు ఈయన. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత పారిపోయిన ఆయన తీసుకొచ్చాడు. ఆయన అయ్యా పారిపోయావా? పారిపోయిన ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు నెక్స్ట్ అన్నాడు అయ్యా పారిపోకుండా అంటే ఏం చేయాలి? అప్పుడు ఆయన ఒక టాబ్లెట్ వేసాడు లోపల. హల్లెలూయా. లోపల ఒక టాబ్లెట్ వేసాడు. ఆయన పరిశుద్ధాత్మ టాబ్లెట్ వేశాడు. వాగ్దానమైన టాబ్లెట్ వేశాడు. హల్లెలూయా. యోవేలు గారు రాసిన ప్రిస్క్రిప్షన్ లో ఒక టాబ్లెట్ ఉంది. యోవేలు గ్రంథంలో రాయబడిన ప్రిస్క్రిప్షన్ లో ఒక టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ తీసుకుని ఆయన లోపలేసాడు. బా ఎట్టున్నావు పేతురు అన్నాడు. పేతురు ఇప్పుడు ఎట్టున్నావు అన్నాడు. బ్రతుకుడికి ఇస్తే సావేత లాభమయ్య. టాబ్లెట్ పడిన దాకా రే మరలా నేను చేపలకి వెళ్తాను రా అన్నాడు. ఇంకా టాబ్లెట్ బల్లా మరలా నేను చేపలకి వెళ్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా. ఆయన లాస్ట్కి వెళ్ళింది అక్కడికంటే అంత అయిపోయిన తర్వాత యేసుప్రభు వారు చంపేసి సమాధిలో పెడితే పేతురు అన్నాడు బోధకుడు పోయాడు, అంతా అయిపోయింది. ఇంక నెక్స్ట్ టార్గెట్ మనమే. ఎప్పుడు వస్తారో మనకి తెలీదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? అబ్బాయి నేను చేపలకు పట్టుకోవడానికి వెళ్తున్నాను రా, వృత్తికి వెళ్దాం పాండి అన్నాడు. అన్నా నువ్వు వెళ్తే మేము కూడా వస్తామన్నాను. వీళ్ళు చేపలు పట్టుకుంటుంటే ఆయన తిరిగి లేచి ప్రైజ్ ది లార్డ్ ఆయన సముద్రం దగ్గర కూర్చొని చిన్నపిల్లలారా అన్నాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈయన మనల్ని వదిలిపెడతట్లేరురా, మళ్ళీ వచ్చి చిన్నపిల్లలారా అన్నాడేంటి? ప్రైజ్ ది లార్డ్. అరే పేతురు అన్న సమాధిలో కదా మన బోధకుడు ఉండాల్సింది, ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలారా అన్నాడేంటి? ఆమేన్. ఆయన తిరిగి కొంచెం కలువ తెరవండి సార్. ఆయన తిరిగి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లెగిశాడు. హి ఈజ్ రైజన్. ఆయన లెగిశాడు. పేతురన్నా అక్కడ కూర్చొని చేపలు కాల్చిన చేపలతో కూర్చుంది ఎవరు? మన బోధకుడా అన్న. మన కళ్ళ ముందే కన్నా చచ్చిపోయింది, లెగిశాడు అన్న. ఏ శరీరం చూస్తున్నాం అన్న? మనం లెగిసిన శరీరాన్ని చూస్తున్నాం అన్న. మనం ఏ శరీరం చూస్తున్నాం అన్న? లెగిసిన శరీరాన్ని, సమాధిలోంచి బయటకు వచ్చిన శరీరాన్ని, మరణాన్ని ఓడించిన శరీరాన్ని. హల్లెలూయా. ఆయన ఆడ కూర్చుండే చేపలన్నీ కాల్చి ఆడ కూర్చున్నాడు. చిన్నపిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. ఒక చేప కూడా పడలేదయ్యా అన్నది. సరే ముందు భోజనం చేయండి, తర్వాత చేపలు పడతాను రెండు అని. భోజనమా? నేను కాల్చాదరా చేపలు అన్నాడు. ఉదయాన్నే ఎవడు పట్టించాడు నీకు? ఇక్కడ అసలు చేపలే దొరకట్లేదు ఇక్కడ. ప్రైజ్లా. ఇవి కాల్చిన చేపలు కాదులేరా, కాల్చినయే. ఇదేదో పట్టిన చేప కాదులే, ఇట్లా ఇది పలుకుబడిన చేప. వచ్చి కూర్చో. ప్రైజ్ ది లార్డ్. ఇది పలుకుబడిన మాటతో వచ్చిన చేప. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బోధకుడుగా చూపించుకోవట్లే, అక్కడ సృష్టికర్తగా చూపిస్తున్నాడు.
సృష్టికర్తగా పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. రాత్రి అందరూ చేపలు పడలేదా అన్నాడు. సృష్టికర్త అన్నాడు, కొంచెం లోపలికి వెళ్దాం పండి అన్నాడు. ఏడకయ్యా, చేపలు పడతానికి వెళ్ళిపా అన్నాడు. ఇప్పుడు పడవయ్యా అన్న, పడతేలేపా లోపలికి. ప్రైజ్లా, లోపలికి బా పడతాయి. కానీ సృష్టికర్త మాటతో లోపలికి వెళ్ళారు, పలుకుబడిన మాటతో వలేశారు. 153 బలమైన చేపలు వలలో చిక్కుకొని అసలు వాళ్ళలోంచి తప్పించుకోవడానికి ఛాన్స్ లేక కొట్టుకొని మామూలు వలే లేదు వీళ్ళు, మామూలు వలే లేదు వీళ్ళు. తెంచుకొని వెళ్తామన్నా కానీ వల్ల కావట్లేదు వల. అలాంటి వలేసి మొత్తం చిక్కుపడితే అన్నాడు. పేతురు లెక్క పెట్టడం, బోధ కూడా 153 ఉండి అన్నాడు. ఎన్ని? 153 ఉండి బోధ కూడా. అవి కూడా చిన్న చేపలు కాదు, పెద్ద అంట. ప్రైజ్లా, పక్కిల బళ్ళు అక్కడ పెద్ద చేపలే. ప్రైజ్లా, ఇలా అనొచ్చా? ప్రపంచాన్ని తలకిందులు చేసే చేపలే. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. దేవుడు ఏ కార్యం చేసినా అద్భుతంగా చేస్తాడు ఆయన. ఇప్పుడు తాను ఎవరో పూర్తిగా ఆయన పిల్లలకు చూపించాలనుకున్నాడు ఆయన. ఏమాన్, ఓ పేతురన్నా, నిన్నటిదాకా అదిరిపోయిన పేతురన్నా, వస్త్రం లేని పేతురన్నా, ఆయన చూసి ఎగిరి దూకిన పేతురన్నా. ప్రైజ్లా, ఆ చేపల దగ్గర కొంచెం శుభ్రంగా తిని చెప్పు బోధకుడేదన్నా. అప్పుడు చెప్పాడు, ఇది కాదు, కొంచెం మేడ గదికి వెళ్ళి మాత్ర వేస్తాడు. ప్రైజ్లా, ఏ వేలు రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంది నా దగ్గర, మాత్ర ఒకటి వేస్తాపా అన్నాడు. పరిశుద్ధాత్మను మాత్ర లోపలేసేసాడు. ఆమేన్. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు. నిన్నటి దాకా ముందున్న ఆయన ఏమనంటే ఇప్పుడు లోపలికి వచ్చాడు. పేతురు బోధకుడు ఎక్కడా? పేతురు బోధకుడు ఎక్కడున్నాడు? నా లోపల ఉన్నాడయ్యా, నా లోపల ఉన్నాడయ్యా. హల్లెలూయా. బోధకుడు ఎక్కడా? నా లోపల ఉన్నాడయ్యా. యోహాను బోధకుడు ఎక్కడా? నా లోపల ఉన్నాడయ్యా. హల్లెలూయా. నిన్నటి దాకా వాళ్ళ ముందు కూర్చొని ఉన్నాడు, మేడ గదికి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి తెరవబడింది వాక్యం అంతా. వాళ్ళ ప్రయాణం సాగింది మరలా ఏదేను వనానికి. హల్లెలూయా. ఆమేన్. వాస్తవానికి ఇప్పుడు ఈ రెవల్యూషన్తో మండిస్తున్నారు చూడు వీళ్ళంతా. ప్రవక్త ఏమంటారంటే, వీళ్ళు 10 లక్షలు ఒకళ్ళు ఉంటారంటే ఎటోళ్ళు. ప్రభు మనం దీవించడు గాక. ఎంతమందిలో ఉంటారు? 10 లక్షలు ఒకళ్ళు ఉంటారట. ఒకవేళ ఈ మాటను కానీ 10 లక్షలు ఒకళ్ళు ఉన్నారు, నరసరాపేటలో 3 లక్షలే ఉన్నారు, 2 లక్షలే ఉన్నాడు. ఇప్పుడు నేను ఉన్నానంటో లేనంటవా? డౌట్ వస్తే, నీకేమైనా డౌట్ వస్తే నేనేం చేయలేను. ప్రైజ్లా. కానీ మాత్ర కానీ లోపల ఉంటే, మాత్ర లోపల పడితే అర్థమైంది సార్. అప్పుడు ఆ మాత్ర చెప్పింది, క్షమించాలి, నేను మాత్రం మీకు అర్థమవుతానని చెబుతాను నేను. హల్లెలూయా. ఎందుకంటే వైద్య అయిన మోషే దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉందన్నాడు ఆయన. ఎవరికి టాబ్లెట్ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసంట. వైద్య అయిన మోషే గారికి మన కాల ప్రవక్త ప్రసంగం చేశారు దాని గురించి. ఆ మాత్ర లేకపోతే ఆ టాబ్లెట్లు ఎవరైతే తీసుకుంటారో, ప్రైజ్లా, మీరు కానీ కరెక్ట్గా గమనించినట్టు ప్రవక్త మెసేజ్లో ఆయన వైద్యుడైన మోషే దగ్గర ఉన్న ప్రిస్క్రిప్షన్ మొత్తం ప్రతి టాబ్లెట్లు తిన్నది ఇద్దరేనట. ఇద్దరే తిన్నారట. వాళ్లే 10 లక్షల్లో ఒకళ్ళు. కృప కలుగునుగాక. అందులో ఒక ఆయన యెహోషువ, మరొక ఆయన కాలేబు.
10 లక్షల్లో ఒక్కళ్ళే మోషే రాసిన ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న ప్రతి టాబ్లెట్లు తీసుకున్నారు. ప్రోక్తున్నాడు. అసలు ఆ టాబ్లెట్ ఎట్లా వచ్చిందంటే మామూలు నువ్వేదో టాబ్లెట్ అంటే మామూలు టాబ్లెట్ అనుకునేది, ఈ రెడ్డి ల్యాబ్లో తయారు చేసిన టాబ్లెట్ అనుకున్నావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అది కాదు. మరి ఏం టాబ్లెట్ అనుకున్నావు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. టాబ్లెట్ ఏంటి? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 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 హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ప్రిస్క్రిప్షన్ అంత బాగా గుర్తుపెట్టుకున్నావా? యెహోషువ ప్రిస్క్రిప్షన్ గుర్తుపెట్టుకున్నావా? నేను రాసిన దాన్ని గుర్తుపెట్టుకున్నావా? నేను పలికిన దాన్ని గుర్తుపెట్టుకున్నావా? 40 సంవత్సరాలు నీ అంటుంది దీనికోసమే కయ్యా. 40 సంవత్సరాలు నీ అంటుంది దీనికోసమే కయ్యా. ఈ పలుకుబడిన మాట కోసమేగా. ఈ యెహోవా ఎలాగూ సెలవిచ్చిన మాట కోసమేగా. హల్లెలూయా. ఓ పొట్టి యెహోషువ, 40 సంవత్సరాల నుంచి నువ్వు ఆ మోషే ఏమొచ్చింది నీకు? ఏమొచ్చిందా? ఏమొచ్చింది నీకు? ఏం సంపాదించుకున్నావు నువ్వు? నా మాటిని అప్పుడే శుభ్రంగా నువ్వు ఎంత పెద్దవాడు అయ్యావనుకున్నావు? 40 సంవత్సరాలు మోషేతో ఉన్నావు, ఏమొచ్చింది నీకు? ప్రైజ్ ది లార్డ్. వాక్యమును తినేవాళ్ళు మాట్లాడరు. వాక్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు మాట్లాడరు. వాక్యం కొరకు ఎదురు చూసిన వాళ్ళు జుట్టు బిక్కరు, త్వరలు కొట్టరు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం కొరకు ఎదురు చూసే పిల్లలు మౌనంగానే వెళ్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మోషే గారు రాసిన ప్రిస్క్రిప్షన్లో ఉన్న ప్రతి దాన్ని తీసుకున్న వ్యక్తి అంటే యెహోషువ. ఒకనొక సమయం వచ్చినప్పుడు హల్లెలూయా, ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఆ పెట్టి మీదకి ఎగిరి దూకి, ఇంకా జనాలకు కనబడాలంటే పెట్టి మీదకి దూకాలంటే ఆయన యెహోషువ గారు జనాలకి కనబడాలంటే ఏటి తీసుకొని మనుషులతో నిలబడితే కనబడ్డంట. ఎందుకంటే పొట్టు ఆయన. అందుకని పెద్ద పెట్టి పెట్టుకొని పెట్టి మీద ఎగిరి దూగుతున్నట. అప్పుడు ఏట తీసుకుని అటు చూసిండంట. హల్లెలూయా. చూసి సూర్యుడా ఆగాడా, చంద్రుడా నువ్వు అక్కడ ఆగు. అప్పుడు సూర్యుడు అంటుంది, నా చరిత్రలో నన్ను ఆపినోడు ఎవడు లేడు. ఆ పుట్టబ్బాయి చెప్పే మాట నాకు వినబడుతుంది. ఆగాడనే ఆ సూర్యుడు అన్నాడు, నన్ను కదలకుండా ఆపాడింది ఆయన, నన్ను కదలకుండా చేశాడండి ఈయన. హల్లెలూయా. ఆగక్కడ చంద్రుడా, ఆగక్కడ, ఆగో అన్నాడు. కోరికేంటి? ఏంది కోరిక? అప్పుడు యెహోవా అక్కడే ఉన్నాడు. ఏం చేస్తాడు చూద్దాం యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడు చూద్దాం యెహోషువ. హల్లెలూయా. అక్కడ ఆగన్నాడు. ఆ సూర్యుడు అక్కడ ఆగాడు, చంద్రుడు అక్కడ ఆగింది. వాస్తవానికి ప్రవక్త భార్య భర్త లాంటి వాళ్ళిద్దరు. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు భర్త, చంద్రుడు భార్య అన్నాడు. భర్త భార్యతో చెప్పాడు, ఒక పొట్టి అబ్బాయి నాకు ఆజ్ఞ జారీ ఇచ్చాడు, ఆగాను నేను. ఆమె కూడా అంటుంది, నన్ను కూడా ఆయన ఆపాడయ్యా. ఏందో మరి ఆయన ఆపాడు, నాకు అర్థం కాల. మౌనంగా ఉండి ఎందుకు వచ్చిన బాధ? మౌనంగా ఉండు నువ్వు. ఎవరు అసలు ఇంతవరకు ఎవరు ఆపలేదు మనల్ని? ప్రైజ్ ది లార్డ్. ఓ చంద్రమ్మ అనొచ్చా? పొరపాటును మాట్లాడకు. వాళ్ళు ఈ భూమికి, ఈ సృష్టికి వారసులు. వాళ్ళు, వారిని మనం గౌరవించాలి. ఈ సృష్టికే వారసులు వాళ్ళు, వారిని మనం గౌరవించాలి.
ఈయన ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు ఆపేవాళ్ళు. ఫస్ట్ టైం కనపడ్డాడు ఈయన. మౌనంగా ఉండు, ఎట్టబడితే అటు ఆలోచన చేయకు. కృప కలుగును గాక. నీకు ఒక సంగతి తెలిసిన, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మేఘాలు ఆపేయని రాబోతున్నాడు, వర్షాన్ని ఆపేయని రాబోతున్నాడు. ఇక్కడి నుంచి వస్తానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడి నుంచి వస్తానే ఉంటారు. హల్లెలూయా. కృప కలుగును గాక. నీకు ఒక మంచి మాట చెప్పమంటవా? వీళ్ళైనా మనల్ని ఆపుతున్నారు. భూమి మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుడ్డ ఆయన, ఆయనకి కళ్ళు కూడా లేవు, ఆయన గుడ్డ ఆయన. వీళ్ళైనా సృష్టిని ఆపారు. ఆ గుడ్డ ఆయన అయితే సృష్టికర్తనే ఆపాడు. సృష్టికర్త ముందుకెళ్ళకుండా అంగీ పట్టుకొని లాగాడు. సృష్టికర్త అంటున్నాడు, ఎవరు నన్ను పట్టుకొని లాగింది? ఎవరు నన్ను ఆపుతుంది? హల్లెలూయా. నన్ను యెహోషువ ఆపలా, నన్ను ఏలియా ఆపలా, నన్ను మోషే ఆపలా. ఎవరు ఈ వీధులు ఆపింది? అప్పుడు గుడ్డి భర్తమే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె వచ్చి తాకింది. నన్ను ఇంతవరకు ఎవడు తాకలా. నన్ను తాకింది ఎవరు? నా ప్రభావాన్ని లాగింది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 లక్షల్లో ఒక్కళ్ళంది సోమరిపోతుల గురించి చెప్పలా. ప్రైజ్ ది లార్డ్. 10 లక్షల్లో ఒక్కరన్నది సోమరిపోతులు కాదు. 10 లక్షల్లో ఒక్కళ్ళందరి అపరిశుద్ధులు కాదు. 10 లక్షల్లో ఒక్కళ్ళంది యేసు ప్రభువుని అడ్డం పెట్టుకుని బతికే వాళ్ళ గురించి కాదు. 10 లక్షల్లో ఒక్కళ్ళంది సమస్తల గురించి కాదు. హల్లెలూయా. ఆయన కుమారుల గురించి మాట్లాడాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చిన మాటలు మోసుకొని వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? 10 లక్షలు ఒక వ్యక్తి యెహోషువ, 10 లక్షలు మరొక వ్యక్తి కాలేబు అన్నాడు. కృప కలుగును గాక. 10 లక్షల నుంచి ఫిల్టర్ చేయబడ్డారంట వాళ్ళు. ఏమాన్. ఈ కాల ప్రవక్త అందుకన్నాడు, 10 లక్షల్లో ఒక్కళ్ళే ఈ మెసేజ్ని అంగీకరిస్తారట. సార్, అంగీకరించడం అంటే ఏందో తెలిసిన? ఇవాళ అంగీకరించి రేపు పారిపోవటం, అది కాదు అంగీకరించడం అంటే. కష్టాలు రాగానే, బాధలు రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే ఈ మెసేజ్ వద్దు, నాకేమొద్దు. వాడు కాదు 10 లక్షలు ఒకడంటే. మీకు ఒక మాట చెప్పనా? 10 లక్షల్లో ఒక్క వ్యక్తి ఉంటాడు చూడు, అతడు ఎప్పుడు సంఘంలో ప్రశ్న కాదు. ఆ అభిషేకం కలిగిన ఎప్పుడు ప్రశ్న కాదు. ఎందరు వదిలిపెట్టారని అతను వదిలిపెట్టాడు. ఎందరు వెళ్ళిపోయినా అతను వెళ్ళడు సార్. ఎందరు చీల్చుకొని సంఘాన్ని వెళ్ళినా అతను వెళ్ళడు సార్. ఎందరు చెవులు కొరుకుతున్నా అతను కొడకరు సార్. ప్రాఫెట్ చెప్తాడు, నాకు టైం ఉందా? అసలు ఎందుకు యెహోషువ కాలేబులు వీళ్ళిద్దరే ఆవలగట్టుకెళ్ళారు? మిగతా 9,99,999 మంది ఎందుకు చచ్చారు? దాని వివరణ ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. దాని వివరణ చెప్పాడు ఆయన. ఎబ్రీ 3వ అధ్యాయంలో దాని వివరణ చెప్పాడు ఆయన. ఎందుకు ప్రవేశించలేదు ఈ జనాంగం, ఎందుకు ప్రవేశించలేదంటే చాలా సింపుల్గా చెప్పాడు మాట. ఏమని రాస్తాడంటే, వారు అవిశ్వాసము చేత లోపలికి ప్రవేశించలేదు అన్నాడు. ఒక్క మాట చెప్పాడు, ఉన్నదంతా అక్కడే ఉంది. అవిశ్వాసము చేత లోపలికి వెళ్ళలేదు అన్నాడు. మరొక మాటలో అవిశ్వాసము చేత చచ్చిపోయారు అక్కడ అన్నాడు.
అవిశ్వాసము చేత. మోషే ఈ ప్రసంగం వాళ్ళకి వినపడలేదు. కానీ అద్భుతమైన భాగం ఏంటంటే అక్కడ ప్రాఫిట్ ఏమంటాడంటే వారంతా ఎర్ర సముద్రంలోంచి నడిచిపోయారు. దానికి ముందుగా ఈజిప్ట్లో ఉన్న 10 తెగుళ్ళు ఒక్క తెగులు కూడా వీళ్ళకి రాలా. ఎర్ర సముద్రం అందరూ దాటారు. మేఘం కింద అందరూ ఉన్నారు. అగ్ని స్తంభం కింద అందరూ ఉన్నారు. బండలో నీళ్ళు అందరూ తాగారు. ప్రతి ఒక్కళ్ళు మన్నా తిన్నారు. చేదు నీరు మాధుర్యమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ నీరు తాగారు. మాంసం అవసరమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు పూరేళ్ళు తిన్నారు. సార్, వీళ్ళందరూ సంఘములో నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని రుచి చూసిన వాళ్ళే. అది కూడా దేవుడు స్వయంగా ఇచ్చాడు. ప్రాఫిట్ ఏమిటంటే వీళ్ళు తిని రుచి చూసి ఆయనతో ఉండి చచ్చారట. అది బాధ. నీకు మాకు లేదులే ప్రభువా, నీ డ్యూటీ అందు నువ్వు చర్చలు మీరు చేసుకొని మేము పోయి సినిమా హాల్లో కూర్చుంటాం, అది వేరు. వాడు చేస్తే అనుకునేది లేదు. సార్, వాడు పాపం చేశాడు తెచ్చాడు అనుకున్నాం, అలాంటి బ్యాచ్ కాదన్నాడు. ఇది 10 లక్షల్లో ఒకరని ప్రసంగం ఎంచుకుంది ఎవరిని గురించి తెలిసినా ఒక వ్యక్తి విశ్వాసం అయితే మిగిలిన వాళ్ళు ఎవరు? వాళ్ళు లోకస్తులు కాదు సార్, వాళ్ళు ఆయనతోనే ఉన్నవారు సార్. అదే సార్ గుండెలు గుబేలు అంటుంది. ఈ ప్రసంగం చదువుతుంటే గుండెలు గుబేలు ఎక్కడ అంటుందంటే చర్చిలో ఉన్న వాళ్ళే సార్ వీళ్ళంతా. అందులో నుంచి ఒక ఫిల్టర్ అది. ఇప్పుడు ఈ మాట ప్రకారం మీకేం అర్థమవుతుంది? ఒక్క మాటను కూడా మీరద్దు. అది ఆయన మెసేజ్ చెప్పాడు. ఒక విశ్వాసికి ప్రతి మాట ఎడల భయభక్తులు రావాలి. ప్రతి స్వరము వినాలి. ప్రైజ్ ది లార్డ్. వినాలి. ఇక చెప్పుకుందాం 2 మాటలు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ కడగబడాలి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ సరి చేయబడాలి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ దిద్దుబాటు జరగాలి. ఇక నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే 2 అంచుల కట్కం చేత ఇక్కడ నువ్వు సరి చేయబడాలి. హల్లెలూయా. మరొక మాట చెప్పాలంటే నువ్వు సరి చేసుకోవడానికి రెడీగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు దుఃఖాల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఏడవటానికి రెడీగా ఉండాలి. ఇదంతా సరి చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళాలి, ఎత్తబాటులో ఉండాలి, మధ్యాకాశ బండ్ల మీద ఉండాలని నీకు అలాంటి ఆలోచన పరిశుద్ధాత్మని లోపల పెడితే అసలు నువ్వు నార్మల్గా ఉండడానికి వీలేదు. ప్రాఫిట్ ఒక మాట అంటాడు మెసేజ్లో, అసలు కాంగ్రిగేషన్ ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుసు అంటాడు. అందరూ ఎవడెవడు మొత్తం తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. 3 రకాల విశ్వాసాలు అందరూ తెలుసు ఆయనకి. 3 రకాల విశ్వాసాలు అందరూ తెలుసు ఆయన. ఎవడు విశ్వాసి, ఎవడు అవిశ్వాసి, ఎవడు వేషధారి మొత్తం తెలుసు ఆయనకి. ఆయన కళ్ళు అన్నీ చూస్తూ ఉంటాయి, కానీ ఎవరిని ఏమండి ఆయన వాక్యం చెప్పాడు, మెదలకుండా ఉన్నాడు. సార్ పట్టుకున్నారు ఏమన్నా? ఆయనకి ఇంకోటి కూడా తెలుసు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా ఆయనకి తెలుసు. ఎవడు పారిపోతాడో తెలుసు, ఎవడు సిలివేస్తాడో తెలుసు, ఎవడు అమ్ముకుంటాడో తెలుసు. ఇవన్నీ ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది గుసగుసలు చెప్పుకుంటే ఆ గుసగుసలు కూడా విన్నాడు. చెప్పుకోండి సహోదరులారా అన్నాడా? విన్నాడా? ఆహా, నేను నమ్ముతున్నాను. అదే ఆత్మ ఇక్కడ ఉన్నాడు, అదే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా భయపడలా. నేను ఈరోజు కాదు, ఇంకా నాకు ఒకవేళ ఆయుష్ పొడిగిస్తే దేవుడు, నేను చచ్చే రోజు దగ్గర ఒక కేకేస్తాను, ఇక్కడ నాయకుడు పరిశుద్ధాత్ముడే.
నువ్వు సొంత తెలివితేటలతో కానీ ఇక్కడ కానీ గేములు ఆడావా 4 సీరిద్ది. మరి ఖచ్చితంగా ఇక్కడ నాయకుడు అదే పని చేస్తాడు. తెలివితేటల గేములు ఆడక ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవుడు నిరీక్షణతో బతికేవాడు. నిరీక్షణ అంటే ఏందో క్రైస్తవుడు చూపించాలి. ఇరవై 23 సంవత్సరాల నుంచి నాకు మందిరం లేదు ఇక్కడ. అయినా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. నా నిరీక్షణ అది. నా నిరీక్షణకు పరీక్ష అది. నేను మార్క్ గారితో పోల్చుకోను, నేను ఆశీస్ గారితో పోల్చుకోను, నేను ఇంకొక రెవరెండ్తో పోల్చుకోను. నా విశ్వాసం ఏందో నాకు తెలుసు. నా సంఘ అవసరం ఏందో నాకు తెలుసు. నా దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఏ రోజు చెట్టు కింద ఉన్నామని అన్నలా మీరు అన్నారా? ఎవరికైనా ఆలోచన వచ్చిన చెట్టు కింద ఉన్నామని? వానకు దర్శన రోజు రాలా, ఎండకి ఎండిన రోజు రాలా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వచ్చే వాక్యం కోసం వచ్చావు తప్ప ప్రశ్నించడానికి రాలే. ఇక్కడికి మనం ప్రశ్నించడానికి రాలా. 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉన్నట్టు వాళ్ళు అట్టించుకున్నారండి. ఒక ఆయన కోర్టులో కేసులు చాలా ఉన్నాయి. వాళ్ళు అట్టించుకున్నారు. 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉన్నాం. ఇక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించింది దేవుడు. ఇదొక మెరాకిల్. ఇదేంటి ప్రైజ్ ది లార్డ్ కాదా? వీళ్ళందరూ మెరాకిల్ సార్. వెళ్తే ఏడ్చేయలేరు సార్. నా దగ్గరికి వచ్చి, నేను ఉండలేను పాస్టర్ గారు అని ఒక సిస్టరు, నీ ప్రార్థన నేను చూస్తున్నా, ఇక్కడ మరొకటి జరుగుతుంది, నేను ఉండలేను పాస్టర్ గారు అని వెళ్ళింది. నేను అన్నాను, సిస్టర్ నా డ్యూటీ అదే చేసుకొని అలానే ఏమన్నా చెబుతాను. నేనేం చెప్పను. టీచర్ గారు అన్నారు, నాకు తెలుసు పాస్టర్ గారు, నువ్వు మాట్లాడవని నాకు తెలుసు, నువ్వంతా దేవుడు వైపు చూస్తావు కూడా నాకు తెలుసు. అంతకడికి నేనేం చేయలేదు టీచర్ అన్న. ఇది అరింటా వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? నువ్వేం లోపలికి వస్తావు ఇక్కడికి అంది ఒక ఆమె. అట్లాగే సిస్టర్ అన్నాను. కడతావా 1500 రెంటో అంది. అంటే 1500 రెంట్ కట్టేదానికి కూడా సోమత లేదు ఆ రోజు. కట్టగలవా అన్న. కడతాలే పిల్లల్ని అడిగన్నా. 1500 రెంట్ ఆ రోజు. నేను కట్టేది అవతలది 500. 500 అదర్ని కట్టేది. 1500 కడతావా అన్న. కడతాలమ్మా అన్న. అదరికి వెళ్ళిన తర్వాత ఒక 4 నెలల తర్వాత ఆమె కూడా ఖాళీ చేసింది. మొత్తం 3000 చిల్లర అవుతుంది. కడతావా అంది. కడతాలేమ్మా అన్న. ప్రైజ్లా ఇవాళ 6000 అయింది. కడతాలేనమ్మా అన్న. ప్రైజ్లా కృప కలుగునుగా. టోటల్గా మొత్తం మన హ్యాండ్ ఓవర్ చేశారు. సొంత ఇంట్లోకి వచ్చినట్టు వస్తున్నారు, పోతున్నారు. అదే మీకున్నది కూడా. సొంత ఇంట్లోకి వచ్చిన రావటము, శుభ్రంగా వండుకోవటం, తింటాము. నడిబొడ్లో ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించరు గాక. హల్లెలూయా. ఎప్పుడు పరీక్ష వచ్చేది తెలియదు మళ్ళీ. అందుకే కొంచెం మండండి, గదుల్లో మండండి. యెహోవా ఇలాగ సెలవిచ్చిన మాట రంగం మీద తీసుకురండి, పలకండి. యెహోషువ మోషే గారి దగ్గర ఆ మందుల సీటీ అంతా రోజు చదివేవాడు. చదివి చివరికి ఏమైందంటే ఇక మందుల సీట్ అవసరం లేదు, పక్కన పెట్టాను నేను. ఆయనే మందుల సీట్ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే మందుల సీట్ అయ్యాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు, ఆగు అన్నాడు ఆయన. అంతే మరిక. సార్ ఈరోజు నీ డ్యూటీ ఏంటి? అదే డ్యూటీ దేవుడు ఇప్పుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. ఒక మంచి మాట ఏంటంటే యెహోషువ కంటే ఎక్కువ
గుడ్డి భర్తమే కంటే ఎక్కువ, ఏలియా కంటే ఎక్కువ. అభిషేకము, మూడవ ఈడ్పు నీకు ఇవ్వబడినదే. కానీ గుర్తించు, చిన్న చిన్న పొరపాట్లే ఈ ఆశీర్వాదాలు దూరం చేస్తాయి. అది ఈ మెసేజ్లో చెప్పేదాన్ని. చిన్న చిన్న పొరపాట్లే, పెద్ద కాదు, చిన్న చిన్న మిస్టేక్లు. నువ్వు అనుకుంటావు ఇదే పెద్ద ఇదా, లేదు లేదు, చిన్న చిన్న విషయాలు ఆశీర్వాదాలు దూరం చేస్తాయి, ప్రత్యక్షత దూరం చేస్తాయి, పలుకుబడిన మాటను దూరం చేస్తాయి. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న మాటలు. 10 లక్షల ఒక్కరు అనే ఆ పాయింట్ తీసేటప్పుడు క్వాలిటీని తీసి చూపించాడు. వీరిలో అసలు అవిశ్వాసమే లేదని చెప్పాడు. వీరిలో అసలు అవిశ్వాసమే లేదు అన్నాడు. ఆ క్వాలిటీని తీసి చూపించాడు. వీరిలో అవిశ్వాసమే లేదు. చచ్చిపోయిన అందరిని అక్కడ పెట్టాడు. మొదటి సంఘ వర్తమానికుడైన పౌలు గారితో మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళు ఎందుకు చచ్చారు రాయి అన్నాడు. 9,99,999 మంది ఎందుకు చచ్చారు రాయి అన్నాడు. ఎట్లా చచ్చిపోయారు రాయి? అవిశ్వాసము చేత చచ్చిపోయారట. వాక్యము నమ్మకుండా చచ్చిపోయారట. అందులో బాగా దుఃఖకరమైన మాట ఏంటంటే, వాక్యములో నుంచి వచ్చే ప్రతిదీ రుచి చూసి చచ్చారు. అది అసలు విషయం. అన్నీ రుచి చూసి, అంటే మెసేజ్లో ప్రతి మర్మం విని నువ్వు కూడా చేస్తావు, సరి అయిన సిద్ధపాటు లేకపోతే. అంటే మెసేజ్లో ప్రతి మర్మం బయటకు వస్తుంది ఈ రోజున. విని 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 చేస్తావు నువ్వు కూడా. రెడీగా ఉండు, బీ రెడీ. సార్, పోరాటం వ్యక్తిగతం, ఎత్తబాటు వ్యక్తిగతం, ప్రభుని కలుసుకోవడం వ్యక్తిగతం. ప్రైజ్ ది లార్డ్. ఇది గుంపుతో జరిగే వ్యవహారం కాదు. రాత్రి వేళ దేవుడు మిమ్మల్ని 10 లక్షల్లో ఒక్కరుగా ఉంచునుగాక. హల్లెలూయా. ఒకవేళ 10 లక్షలు ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, సహోదరుడా, నువ్వు మండుతూనే ఉంటావు, నువ్వు మండుతూనే ఉంటావు, ఉద్యమంతోనే ఉంటావు, ఉద్యమంతోనే ఉంటావు. అసలు నువ్వు ప్రశ్నే కాదు. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడన్న మాట కలిగిన వ్యక్తివి, సంపూర్ణ వాక్యం కలిగిన వ్యక్తివి, మరలా ఏదేను వనానికి వెళ్ళటానికి తగిన అర్హత కలిగిన వ్యక్తివి, వస్త్రము కలిగిన వ్యక్తివి, సమృద్ధైన ఆహారం తిన్న వ్యక్తివి, శరీర మార్పు జరిగి నీ సహోదరుని కలుసుకునే వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. 7 ముద్రలు ఇవ్వబడిన తర్వాత 7 దూతలు వచ్చి, ప్రవక్త 7వ దూత ఏమన్నా తెలిసిన, సహోదరుడా బ్రహ్మాం, ఈ విషయాలు వెళ్ళి సంఘానికి బోధించన్నారు. ఈ మాటలు అందరూ ఎవరు తెలిసిన, ఈ 7 దూతలు అన్నాడు. దేవుడు దిగొచ్చి సన్సెట్ పర్వతం మీదకి, ఇది నీ టైం, సహోదరుడా సహోదరుడా వెళ్ళి వెళ్ళి సంఘంలో ఈ విషయాలు బోధించన్నాడు. ఎందుకు? నువ్వు బోధిస్తే మా సంఘానికి తీసుకెళ్తాం. చదువు, ముద్ర చదువు. నువ్వు మొదట ముద్ర ఇప్పిన తర్వాత ఆ వర్తమానం మొదటి సంఘాల వర్తమానం తీసుకొని మోసుకెళ్ళాడట. హల్లెలూయా. వాళ్ళు వెయిటింగ్ ఈ మాటల కోసము. కృప కలుగునుగాక. ఆయా కాలాల్లో వర్తమానికులు వచ్చి ఈ వర్తమానం మోసుకెళ్ళడానికి వెళ్తే, మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ముద్ర తెరవని నీ సంగతి ఏంటి? హల్లెలూయా. 10 లక్షల ఒక్కరి నేనేను బయలుపాటు వచ్చిన నీ సంగతి ఏంటి? 3 మడతల మర్మం అర్థమైన నీ సంగతి ఏంటి? సమస్త మర్మములు ముగించబడిన ఈ కాలంలో ఉన్న నీ సంగతి ఏంటి? సోమరువా నువ్వు? నువ్వేమన్నా సోమరువా? చెప్పు, నువ్వేమన్నా సోమరువా? నాకేం వినపట్లేదు, చెవిటోడువా? విన్నా కానీ మాట్లాడలేకపోతున్నాను, మోగోడువా? నాలుకేమైనా కట్ అయిందా?
ఎవరు నువ్వు చెప్పవే సార్? ప్రాఫిట్ ఏమన్నాడు ఈ కోడ్లో? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమన్నాడు సార్? ఒకవేళగా నేను విన్నదానిగా చెప్పకపోతే నేను వేషధారిని అన్నాడు కదా, అన్నాడా? మరి నువ్వెవరివి? విన్నదాన్ని, అపొస్తలుని మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ప్రైజ్ ది లార్డ్. వారిని చూసి ఆ కాంగ్రిగేషన్ అంది, అసలు నువ్వు కానీ ఎక్కడుంటే మేము బతకలేము, తొందరగా చంపేసేయండి అని. ఈ ప్రసంగాలు వెళ్ళలేకపోతున్నా. ఈయన తీసుకెళ్ళి ఆ నూనె వేయండి, శుభ్రంగా చచ్చిపోతాడు. పో, నూనెలు వేసిన తర్వాత పైకి లేపండి, దట్టెం బయటకు వచ్చింది అని వేశారు. ఈయన వేశారు లోపల, యోహాను గారిని నూనె ఆరిపోయింది. అప్పుడు చుట్టుపక్కల అన్నారు ఏదో మంత్రం పెట్టాడు అన్నారు. ఏం మంత్రం పెట్టాడు? చుట్టుపక్కల అన్నారు ఈడు మంత్రం పెట్టాడు ఏదో అన్నాడు. ఏం మంత్రం పెట్టాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన వెళ్ళేటప్పుడు అన్నాడు, యెహోవా ఇలాగూ చలవిచ్చుచున్నాడు, ప్రభు అయినా యేసుక్రీస్తు నామములో లోపలికి వెళ్తారా అన్నాడు. నూనె స్వాగతం సహోదరుడా, స్వాగతం దేవుడు కుమారుడా, స్వాగతం దేవుడు కుమారుడా, నా హీటుని తీసేసా నేను, స్వాగతం. నేను షడ్రక్ మేషక్ అబేద్దును వల్ల సహాయం చేశాను. మరి ఆ నీడలో ఛాయలో నువ్వు ఒరిజినల్ వాయిస్ పలికావు, నువ్వు నామమును పలికావు. ఇక్కడ నీకు ఎంత సహాయం చేయాలిక? లోపలికి రా, జలకాలు ఆడుతున్నాడు అక్కడ. చూసేవాళ్ళు అన్నారు మంత్రాలు ఏదో పలికాడన్నాడు. మాంత్రికులను తీసుకెళ్ళి జైల్లో వేయాలి. ఎక్కడ వేయాలి? పద్మస్తీపంలో వేయాలి. అక్కడ వేసిన తర్వాత ప్రభువారు అన్నాడు, రైట్ టైంలో రైట్ ప్లేస్కి వచ్చావు ప్రభువా. పాములు తిరిగే ప్లేస్ రైట్ ప్లేసా? పుర్రెలు కనబడే ప్లేస్ రైట్ ప్లేసా? దెయ్యాలు తిరిగే ప్లేస్ రైట్ ప్లేసా? ఇదే రైట్ ప్లేస్. ప్రైజ్ ది లార్డ్. నువ్వైతే కళ్ళు మూసుకోగా, కళ్ళు తెరితేనే భయం పడుతుంది. కళ్ళు మూసుకుని ఏడ ప్రార్థన చేస్తావు అక్కడ నువ్వు? అన్ని పుర్రెలను, అన్ని పాములు, తేళ్లు, భయంకరమైన ఆ విష సర్పాలతో నిండి ఉందంట ఆ దీవి. ఇక కళ్ళు తెరిస్తేనే ఏదొస్తుందో భయపడితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావా? అప్పుడు ప్రభువారు వచ్చాడు, కొంచెం పరవశుడు కావయ్యా, ఆత్మవశుడు కావయ్యా, ఆత్మవశుడు కావయ్యా, మర్మాలింటానికి ఆత్మవశుడు కావయ్యా. హల్లెలూయా. కొంచెం ప్రార్థన గదికి రావయ్యా, నా సన్నిధికి రావయ్యా, నాతో మనసిప్పు మాట్లాడవయ్యా. నా హృదయములో నిండు తీసిన మరొక హృదయం నీ దగ్గర ఉందయా, ఒక మధురమైన హృదయం నీ దగ్గర ఉందయా. ఆ హృదయంలోంచి మాట్లాడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఉద్యానవనముల్లో పెంచబడిన దానా, కొంచెం మాట్లాడవమ్మా, కొంచెం మాట్లాడవమ్మా. నీ స్వరం నేను వినాలనుకుంటున్నాను. మా డినామినేషన్ పాస్టర్ కొంచెం మాట్లాడమ్మా. కృప కలుగునిగా. కొందరు పాడమంటే వీడెప్పుడేం కూని రాగాలు చేస్తూ ఉంటారు. పాడపడం రావట్లేదు, పాట రావట్లేదు. ఆ సోదమ్మ చెప్పినట్టు నా సోది రావట్లేదండి. ఏం చెప్పింది సోదమ్మాయి? సోది చెప్పిపోయింది అమ్మాయి అంటే నాకు సోది రావట్లేదండి. నిన్నదా ఇప్పుడు దాకా కూడా సోది చెబుతున్నాగా. ఆ అబ్బాయి చెప్పిన తర్వాత నాకు సోది రావట్లేదు. ఏ అబ్బాయి? ఆ రూట్లో వెళ్తున్నాడు ఒక అబ్బాయి, సర్వోన్నత దేవుని కుమారుడు, సర్వోన్నత దేవుని కుమారుడు నాతో తిరిగి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చెప్పు? నీకు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడానికి పోతున్నా. నన్నేమన్నా మరి ఎవరేమన్నాడు? నాలో ఉన్న దెయ్యాన్ని బయటికి రమ్మన్నాడు. నీళ్ళు దెయ్యం ఉందా? ఇంతకాలం చెప్పలేదు ఏంది అమ్మాయి నువ్వు? అసలు షోజ్ చెబుతుంది నేను అనుకున్నావా? షోజ్ చెబుతుంది అదే. అవునా? నీదేదో పెద్ద ఏదో భక్తి పొర్రాలు అనుకున్నాం మేము. షోజ్ చెబుతుంటే పెద్ద భక్తి పొర్రాలు అనుకున్నాం మేము.
నువ్వు కాదు చెబుతుంది. నేనేంటో నేను కూడా ఇప్పుడు మాట్లాడేదాన్ని కదా. ఆ అబ్బాయి వచ్చి నాలో ఉన్నదాన్ని బయటికి పిలిచాడు. అప్పటి నుంచి సోది పోయింది. సంఘ శాఖ నీ సోది ఆగి దాగు, నీ సోది ఆగి దాగు, నీ సోది ఆగి దాగు. ఆ యొక్క యూట్యూబ్ లో సోది ఆగి దాగు. హల్లెలూయా. ఎందుకంటే పలుకుబడిన మాట కలిగిన దేవుని కుమారులు భూమి మీద నడుస్తున్నారు, భూమి మీద నడుస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించింది కాదు. 10 లక్షల్లో ఒకళ్ళు రేషియోలో ఉన్నావా అన్నా? కొంచెం నింపుకోవయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 లక్షల ఒకళ్ళు మోషే యెహోషువ అనగా యెహోషువ అక్కడ మామూలుగా లేడు. ఇప్పుడు కాలేబు మామూలుగా లేడు. అక్కడ వాళ్ళ ఆవల గట్టులు అంటున్నారు, రండిరా బయటికి కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళెవరో ఇంకా ఇప్పుడు భూమి మీద ఉన్న 10 లక్షల ఒకళ్ళు బయటికి రండి. కొంచెం అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు సృష్టిని ఆపండి కొంచెం. ఆమేన్. హల్లెలూయా. ఒక సమర్పణ కలిగిన పిల్లలు, త్యాగం కలిగిన పిల్లలు. హల్లెలూయా. పాపమును చూసి ఇది పాపమనే పిల్లలు, అవిశ్వాసం చూసి ఇది అవిశ్వాసం అనే పిల్లలు వారు కావాలి ఇప్పుడు. సాకులు చెప్పడానికి నువ్వు అవసరం ఉంది. మగవాళ్ళు అవసరం, ఆడపిల్లలు చాలు కదా సాకులు చేయడానికి. ఇక మగోడని పేరు ఎందుకు నీకు? సాగు చేయడానికి ఆడపిల్ల చాలదా అన్న? చెప్పేదిగా సాకు ఆడపిల్ల. డాడీ, ఆ గృహదేవత నువ్వు నా దగ్గరకు వచ్చి ఎత్తగాక చిన్న సాగు చెప్పింది ఒక ఆమె. వాళ్ళ డాడీ అట్లాగేనమ్మా, అట్లాగేనా, ఎత్తగలనమ్మా, నీ కింద నేను ఎత్తగలను అన్నాడా? నిజం చెప్పింది అబద్ధం చెప్పిందామా? గట్టిగా ఉండదు ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? సాకులు చెప్పేది ఆడపిల్లలు కదా. మగవాళ్ళు ఏం చెప్పాలి? అది సార్ 10 లక్షలు ఒకళ్ళంటే. ఆమేన్. హల్లెలూయా. రక్తపు లైన్లు నడిచేవాళ్ళు సార్, రక్తపు లైన్లు నడిచేవాళ్ళు వాళ్ళు సార్ 10 లక్షలు ఒకళ్ళంటే. రోసం కలిగిన వాళ్ళు సార్, ప్రాణం పెట్టేవాళ్ళు సార్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు సార్ ఇప్పుడు కావాల్సిందే. చాలామంది అని మనల్ని చూసి, మన సంఘాన్ని చూసి చాలామంది చాలా చిన్న చూపులు చూస్తాడు. ఐ డోంట్ కేర్, అసలు నేను లెక్క చేయను దాన్ని. సరే ఒకప్పుడు కొంచెం డబ్బు అనేది ఇప్పుడు అంటలా. నిజం చెప్పాలి, ఒకప్పుడు అనుకో నిజమే వాళ్ళకి అన్నీ ఉండి మాకు అనుకునేది ఒకప్పుడు. ఇప్పుడు అది పోయింది. ఒక తనుదని తిడే పోయింది అది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అది లేదు. ఎవడంటే అన్నీ ఉండేగా అంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పల్నాడు అంటేనే ఇది పులేరియా ఏరియా బట్టి కూడా కొన్ని ధైర్యాలు వస్తాయబ్బా. ఇది పల్నాడు ఏరియా. ఇది కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ఒక ఆయన అన్నాడు, ఆ చింతూరు బాగా నాకు కౌలు పులి వచ్చిందయ్యా అన్నాడు. ఏ పులి వచ్చింది అనుకున్నా? నీ ప్రసంగం అట్టే ఉంది పాస్టర్ గారు. ఇంట చస్తే ఈరోజే పోతాం. ఇంక అంతకాడికి ఏముంది? ఏమంటా? ఏం దీపక్, సత్తే ఈరోజేనాయా? రేపు అనుకున్న దేవుడు మనకి. కానీ అక్కడికి స్వాగతం అన్నాడు. వాక్యానికి స్వాగతం. దానికి పునాదే అబ్బాయి రాత్రి. ఆ వాక్యానికి పునాది. అది ఎన్ని సంవత్సరాలను బట్టనే వాక్యానికి పునాది వేసుకుంటే వెళ్ళు. యెహోషువ కాలేబుల యొక్క సాక్ష్యం అదే. 40 సంవత్సరాలు ఏ బలమో, 85 సంవత్సరాలు అదే బలం అన్నాడా?
85 సంవత్సరాల తర్వాత అన్నాడు, మరలా నా సాక్ష్యం తగ్గలేదన్నాడు ఆయన. నువ్వు ఫస్ట్ కాడే లేవు, ఇంకా 85 కాడికి ఇప్పుడు వస్తావు, కొంచెం సరిచేయి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10 లక్షలు ఒక్కడు నేనే. ఆ పలుకుబడిన వాక్యం వింటున్న స్వరం నాదే, ఆ చెవి నాదే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మాటకు ఆమేన్ చెప్పే వ్యక్తి నేనే. నువ్వు కొలతలు గొలుచుకున్న పగుళ్ళు మా దగ్గర లేవు, స్కాన్ చేసిన పగుళ్ళు మా దగ్గర లేవు అని చెప్పేవాళ్ళే 10 లక్షల ఒకళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు ఉంచుతా ప్రార్థన చేద్దాం. ప్రసంగం ఆగట్లేదు కానీ ఆపుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, కృప కలుగునుగాక. హల్లెలూయా. తల ఉంచుదాం అందరం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడే సమయం సంగమా ఒక్కరోజు వాక్యం అర్థం అవ్వాలని రూలు కాదు. కృప అయిందంటే రోజు రోజుకి మనకి వాక్యాన్ని అర్థం చేస్తూ ఉంటుంది. ఈ రాత్రి అర్థమైన వాక్యాన్ని హృదయంలో నింపుకోండి, డెవలప్ చేసుకోండి, కొంచెం ఆయనకి దగ్గర అవ్వండి, లోపాలుండి సరి చేసుకోండి. ఒక మాట అయితే ఖండితంగా చెప్పబడింది, ఆ 10 లక్షల మందిలో 9,99,999 మంది చచ్చిపోయింది అవిశ్వాసముతో. నమ్మనందున క్రమముకు రానందున దేవుడు ఇది చెయ్యమని చెప్పి కూడా కూర్చోవాలి, చెయ్యమని చెప్పి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యమని చెప్పి కూడా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చెయ్యమని చెప్పి కూడా అది ఏదైతే చెయ్యమని చెప్పాడో అది చెయ్యకపోతే సంగమా 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 ఈరోజు ఆయన ఆశిస్తున్నది ఏంటో తెలిసిన, తన పిల్లలు నా మాటలు ఏది విన్నారో దాన్ని పలకాలి, నా మాట ప్రకారంగా జీవించాలి. ఈ సత్యవాక్యాన్ని వారు చెప్పాలి, చెప్పటమే కాదు జీవించాలి. అది ఎంత కఠినంగా ఉన్న, బాధగా ఉన్న నా బిడ్డలు నా వాక్యం కొరకు బ్రతుకుతారని నాకు తెలుసు, నా వాక్యాన్ని ఘనపరుస్తారని నాకు తెలుసు, నా వాక్యమును వీధుల్లో ప్రకటిస్తారని నాకు తెలుసు, నేను సత్యవంతుణ్ణి అని చెబుతారని నాకు తెలుసు. ఇప్పుడు భూమి మీద నేను ఉంచిన దేవుడు దానికోసమే. సంగమా, పురుగులు తినే ఇంట్లో ఉన్నావు, గాలి పోయిందంటే పురుగులు తింటే నిన్ను, అది మన కెపాసిటీ. పురుగుల ఇంట్లో ఉన్నాం. దీన్ని చూడగాక సహోదరుడా, దీని మీద ఆశ పెట్టుకోక సహోదరి, ఇది శాశ్వతం కాదు సహోదరుడా. అసలు ఇది కాదు నీ ముందుంచబడిన ఆనందం. ఈ పురుగుల ఇల్లు కాదు సహోదరుడా. మరొక ఇల్లు ఉంది నీ కోసం, మరొక ఇల్లు ఉంది నీ కోసం. ఆ ఇంట్లోకి వెళ్ళేదానికే సృష్టికర్త అయిన తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ శిక్షణ భరించాడు ఆయన. ఈ రాత్రి వేళ నా గొర్రెలు నా స్వరం వింటి, నా ప్రతి మాటను నమ్ముతి, ఒక్క మాట మీరితేనే ఏదైనా నుంచి బయటకు వచ్చారు. ఒక్క మాట కూడా నా బిడ్డలు మీరరు, ఈ వాక్యాన్ని పక్కన పెట్టరు, ప్రతి మాటగా ఆమె చెబుతారు వారు అనే నమ్మకంతో ఈ అంత దినాల్లో నేను పంపాడు ఇక్కడికి. ఆ నమ్మకంతో, నీ మీద ఉన్న నమ్మకంతో, ఎస్ 10 లక్షల ఒక్కళ్ళు ఉన్నారు నా బిడ్డలు, నా వాక్యం కొరకు బ్రతికేవారు. 10 లక్షల ఒక్కళ్ళు ఉన్నారు నా బోధ వినేవారు, దాని ప్రకారంగా జీవించేవారు. ఈ రాత్రి వేరు వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, వారిని రెడీ చేస్తున్నాడు తండ్రి. వారికి మర్మమంతా ఓపెన్ చేశాడు. వాళ్ళ కొరకు ఆ 24 పెద్దలు, 4 జీవులు, మనకంటే ముందుకెళ్ళిన పరిశుద్ధుల పరివారం, వధువులో భాగమైన వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఆఖరి పిల్లల కోసం,
వారు పోరాడుతున్న పోరాటాన్ని చూస్తున్నారు. ఈ రాత్రి నీ పోరాటాన్ని కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఆయన దూతలు ఇక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఇక్కడే ఉన్నాడు. నిన్ను ఆ పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి, సంపూర్ణమైన వాక్యముగా మార్చడానికి. ఓహో, నీకు డబ్బులు ఇవ్వటానికి అది యేసయ్య ఇక్కడికి వచ్చి, నిన్ను ధనికుని చేయటానికి అది యేసయ్య వచ్చింది. నీకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను దూరం చేసుకోవడానికి యేసయ్య రాలేదు. ఆవల గట్టికి వెళ్ళేదానికి, తీసుకెళ్లేదానికి, నీకు ప్రత్యక్షతను ఇవ్వడానికి వచ్చాడు. తన వాక్యం అంతానికి ఇవ్వడానికి వచ్చాడు. వాక్యం మీద ముసుగు తీయటానికి వచ్చాడు. ఆయన వలె నువ్వు మారటానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. ఈ రాత్రి వేళ సంగమ్మా, ఒకవేళ నీ స్థితి ఎలా ఇస్తుందో నాకు తెలియదు. లోబడు సహోదరుడా, పాపం చేయకు సహోదరుడా. సోమరితనంగా ఉంటే కూడా విగ్రహార్థన పాపం అన్నాడు. సోమరిగా ఉండకు సహోదరుడా. ప్రార్థన చేయ సహోదరుడా. బైబిల్ చదువు సహోదరుడా. వర్తమాన పుస్తకం చదువు సహోదరుడా. నీ నోట పరిశుద్ధమైన మాటలు మాట్లాడు సహోదరుడా. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకు సహోదరుడా. దుఃఖపెట్టకు. రెండు చేతులు సాసిన నీ దేవుని దుఃఖపెట్టకు. దుఃఖపెట్టకు సహోదరుడా. నాకు తెలియదు అన్నట్టు ఉండకు సహోదరుడా. నీ డ్యూటీని చేయటానికి రెడీగా ఉండు సహోదరుడా. విన్న వాటిని కన్న వాటిని మాట్లాడటానికి రెడీగా ఉండు సహోదరుడా. సహోదరి రెడీగా ఉండండి. ఎత్త మాటకు రెడీగా ఉండండి. ఆవలగట్టుకు రెడీగా ఉండండి. ఈ రాత్రి రెడీగా ఉండండి సహోదరుడా, సహోదరి. 10 లక్షల ఒక్కళ్ళు ఆవులు గట్టుకెళ్ళారట. 10 లక్షల ఒక్కళ్ళు ఆవులు గట్టుకెళ్ళారన్నాడు ఆయన. 800 కోట్ల మందిలో 8 మంది ఓడలోకి వచ్చారు సహోదరుడా. ఓ పరిశుద్ధతలో ఎంత రేషియో ఉన్నది అక్కడ. నీ నా సంగతి ఏంటి సహోదరుడా? ఈ రాత్రి ఎంత పరీక్ష జరగాలి మనకి. ఎంత పరీక్ష జరగాలి మనకి ఈ రాత్రి. ఎంతగా జల్లర పట్టాలి ఈ రాత్రి. ఎంతగా శుద్ధి చేయబడాలి ఈ రాత్రి. ఓ ప్రశస్తమైన సహోదరుడా, నీ యొద్దకు వచ్చిన వాక్యం త్రోసివైకు సహోదరుడా. సహోదరి త్రోసివైకు వాక్యాన్ని. లోపలికి చేర్చుకో వాక్యాన్ని. ఏదైనా ఒప్పుకునేదంటూ ఒప్పుకో ఈ రాత్రి. సరిచేయబడు రాత్రి. సరిచేయబడు ఈ రాత్రి. 10 దినాలు సరిచేయబడిన తర్వాతనే వారి లోపలికి పరిశుద్ధాత్మ పంపబడినదే. ఈ రాత్రి సరిచేయబడు సహోదరుడా. సరిచేయబడు సహోదరి. సరిచేయబడు. సరిచేయబడు సహోదరుడా. ప్రధాన యాజకుడు ఇక్కడున్నాడు. ఒప్పుకోని ప్రార్థన ద్వారా సరి చేయబడు సహోదరుడా. నీ పాపములు క్షమించే, నీ దోషములు క్షమించే ప్రధాన యాజకుడు ఇక్కడున్నాడు సహోదరుడా. సహోదరి సరి చెయ్యబడు. సరి చెయ్యబడు. సరి చెయ్యబడు. వాక్యముగా మారటానికి కృప వెల్లడి చేయబడింది. సంపూర్ణమైన వాక్యం కృప వెల్లడి చేయబడినది. పరిపూర్ణమైన స్వరం కృప వెల్లడి చేయబడినది. నేరస్థాపన వర్తమానం కృప వెల్లడి చేయబడినది. ఈ రాత్రి ఎవరు ఈ కృపను పాడు చేసుకోవద్దు. ఎవరు ఈ కృపను పాడు చేసుకోవద్దు. లోబడదాం. వాక్యానికి లోబడదాం సహోదరుడా. అపనమ్మకాలు దూరం చేసుకుందాం. ప్రతి వాక్యము నమ్ముదాం సహోదరుడా, సహోదరి. యెహోషువ కాలేబుల వలె ఉందాం. ఏలియా ఎలీషా వలె ఉందాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఉందాం. హానోకు ఆ యొక్క నోవహు వలె ఉందాం. ఓ ప్రభువైన యేసుక్రీస్తు వలె ఉందాం.
అపోస్తుల వలె ఉందాం. ఈ కాల ప్రవక్త 7వ దూత వలె ఉందాం. ఓ ఒక మండుతూ ప్రకాశించే దీపముగా మనం ఉందాం. ఉత్సవాలకి అడ్రస్గా మనం ఉందాం. ఉత్సవాలకి అడ్రస్గా మనం ఉందాం. ఈ రాత్రి ఉత్సవాలకి అడ్రస్గా మనం ఉందాం. దేవుడు తన కృపను సమృద్ధిగా కుమ్మరించునుగాక, మరణాలను మళ్ళించునుగాక, తన ఆత్మతో నింపునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ రాత్రి వేళ నువ్వు ఖాళీ హృదయం తెల్లకూడదని నా ప్రార్థన. నింపబడి వెళ్ళాలని, సృష్టికర్తను తీసుకుని వెళ్ళాలని, నీ హృదయం అంత వాక్యంతో నింపుకొని వెళ్ళాలని, నీ హృదయంలో స్వరం మారు మ్రోగాలని నా ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, ఎంత మధురమైన దేవుడవు. ఎందుకు మా ప్రవక్తకి 10 లక్షలు ఒకరని ప్రసంగం చేసావు మాకు అర్థమైంది. ప్రభువా ప్రభువా అని పిలిచి వారికి నామం ఇవ్వబడింది, కానీ ఏర్పాటు చేయబడిన వారికి వాక్యం ఇవ్వబడింది. వారు వాక్యానికి వారసులు. సంపూర్ణమైన వాక్యమే మరలా ఏదైనా మనానికి మమ్మల్ని తీసుకెళ్తుంది. ఈ రాత్రి వాక్యమును మా కొరకు ఓపెన్ చేసినందుకు స్తోత్రములు. ఓ దేవ, పలుకుబడిన మాటలు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. తండ్రి, ప్రవక్తలలో భాగాలుగా ఉన్న వాక్యాన్ని సంపూర్ణంగా మా లోపల పెట్టినందుకు స్తోత్రములు. ఓ దేవా, ఎందుకు నాయన ఒక్కళ్ళే లోపలికి వెళ్ళారు? 10 లక్షలు ఒక్కళ్ళే లోపలికి వెళ్ళారు, మిగతా వాళ్ళు ఎందుకు చనిపోయారు? నువ్వు ఏ వాక్యం అయితే పంపావో ఆ వాక్యం నమ్మనందున, ఆ ప్రవక్త స్వరాన్ని నమ్మనందున, ఆ ప్రవక్త వర్తమానాన్ని నమ్మనందున వారు సరిపోవడానికి కారణమయ్యారు. కారణమైంది నాయన. పక్షపాతం లేని దేవుడవు. ఈ కాలాన్ని కూడా ప్రవక్తను పంపినందుకు స్తోత్రములు. ఈ కాలాన్ని కూడా ఒక దూతను పంపినందుకు స్తోత్రములు. ఈ కాల వాగ్దానాలు యాక్టివేషన్ చేసినందుకు స్తోత్రములు. వాటిని ఓపెన్ చేసినందుకు స్తోత్రములు. ఈ కాల వాగ్దాన వాక్కులే మా పరిశుద్ధాత్మ అన్నాడు మా ప్రవక్త. మా శరీరాన్ని మార్చే ఆ వాగ్దాన వాక్కులే మా పరిశుద్ధాత్మ. ఆ వాగ్దాన వాక్కులు ఎవరి శరీరములో ఆ శరీరం ధరిస్తూ అదే నామం అన్నాడు. దేవా, మా నరనరాలకు, కండరాలకు, ఎముకలకు, తలంపులకు, ఆలోచనలకు ఈ నామమునిచ్చినందుకు స్తోత్రము. ఈ నామం ఇచ్చినందుకు స్తోత్రములు. ఓ దేవనాయన, మా నొసట మీద కాదు కానీ మాకు కనబడని అవయవాలు నామాన్ని ఉంచినందుకు స్తోత్రములు. దేవా, ఈ రాత్రి వేళ ఆ గుడ్డి భర్తమే కంటే ఎక్కువగా నిన్ను ఆపే స్థితికి మేము వచ్చుదముగాక. సృష్టికర్త ఆపే స్థితికి వచ్చుదముగాక. మూడో ఈడుపుకి మేము వచ్చుదముగాక. పలుకుబడిన మాటకు మేము వచ్చుదముగాక. అలాంటి కృప మాకు దయచేయమని ప్రభు. అవిశ్వాసంతో మా పితరులు చచ్చిపోయారని విన్నాం ప్రభు. అలాంటి జీవితం మీకు వద్దు, అలా మీరు ఉండొద్దు. మాకు బుద్ధి కలగటానికి రాశావు ప్రభువా. దేవా, మేమందరం ప్రభువా మరణమనే ఊబి నుంచి బయటకు వచ్చిన వారమై, ఓ దేవ, యోర్దానైన మరణము దాటడానికి ప్రభువా మేము మందసమును వెంబడించుదుముగాక. మేము మందసమును వెంబడించుదుముగాక. నీ వాగ్దాన వాక్కులను వెంబడించుదుముగాక. అట్టి కృపతో మమ్మల్ని నింపు ప్రభువా. రాత్రి వేళ ప్రభు రాత్రి బంధం తీసుకోబోతున్నాం. మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. నీ రక్తంతో మమ్మల్ని కడుగు ప్రభువా. మా పాపములను, మా దోషములను క్షమించు ప్రభువా. నీ రక్తంతో మమ్మలను, మా సంఘ బిడ్డలను కడుగు ప్రభువా. ఎవరైతే ప్రభరాత్రి బంధం తీసుకోబోతున్నారో ప్రతి ఒక్కరిని యోగ్యులను చేయి ప్రభువా. వారు తప్పిదముల విషయంలో పశ్చాత్తాపడుతుండగా క్షమించయ్యా. అర్హులను చేయి ప్రభువా. ప్రతి ఒక్కరిని శరీరం తిని రక్తం త్రాగి నీకు నమ్మకమైన సాక్షులుగా ఉండి కృప దయచేయ. ఈ గడియలో ప్రభు నీ వాక్యాన్ని మోసుకునే కృప దయచేయి. ఎత్తబాటు జరిగేంత వరకు ప్రభు వారు వాక్యంగా ఉండి కృప దయచేయి. ఓ దేవ, అట్టి కృపతో నింపమని, ప్రతి మాట మాలో నూరంతలు ఫలింపచేయమని యేసు క్రీస్తుని మీ నామములోని అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఒక చిన్న వాక్యం చదువుకుందాం కూర్చొని ఉండగానే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
సారీ, చాలా సమయం తీసుకున్నా. అందరూ ఆల్ నైట్గా ఉంటున్నారు కదా, నో ప్రాబ్లం. 1 కొరింథీ 11:23 కాంచుకున్న మాటలు చదువుదాం. చదువునా పెద్దగా మధు.